అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం రిట్రైవ్డ్ రిఫార్మేషన్ అనేటటువంటి ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌లోని టాపిక్‌ని చూస్తున్నాం. ఇదొచ్చేసి ఏందంటే టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి టెక్స్ట్ ఆధారంగా యాజ్ ఇట్ ఈజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్‌లో లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చూడడం అయితే జరిగింది. బ్లైండ్ డాగ్ కానివ్వండి, ఆ తర్వాత రిట్రైవ్డ్ రిఫార్మేషన్ అనేది సింపుల్ మామూలుగా ఏందంటే యాక్చువల్‌గా సింపుల్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. అయితే మన టెక్స్ట్ బుక్‌లో ఏందంటే డైరెక్ట్‌గా ఏదైతే రాశారో అదే లాంగ్వేజ్‌ని తీసుకున్నారు. ఆ లాంగ్వేజ్‌తో ఇప్పుడైతే మనం చూస్తున్నాం. మొత్తం టోటల్ పాఠ్యాంశాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియేట్‌లో అన్ని పాఠ్యాంశాలు టెక్స్ట్ బుక్‌లోని లైన్ టు లైన్ అనేవి మనం చూసాం. ఇప్పుడు కూడా అలానే రిట్రైవ్డ్ రిఫార్మేషన్ అనేది చూడబోతున్నాం. ఏంటి రిట్రైవ్డ్ రిఫార్మేషన్? ఒక వ్యక్తి సంస్కరించబడతాడు. అయితే ఆ సంస్కరించబడిన తర్వాత అంటే మంచివాడిగా మారిన తర్వాత తాను ఒక పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఒక రెండో అవకాశం మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోడు. రెండోసారి సెకండ్ ఛాన్స్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే రిట్రైవ్డ్ రిఫార్మేషన్‌ని ఇంకో రకంగా చెప్పాలి అంటే సెకండ్ ఛాన్స్. ఏంటి ఈ సెకండ్ ఛాన్స్? ఫస్ట్ ఛాన్స్‌కి ఏమైంది? అయన్నీ మనం చూద్దాం. ఎ గార్డ్ కేమ్ టు ద ప్రిజన్ షూ షాప్. ఒక గార్డ్ వచ్చాడు. ఏ గార్డ్ అంటే ఇతను జైల్లో ఉన్నటువంటి గార్డ్ అన్నమాట. ఒక ప్రిజన్ షూ షాప్‌కి వచ్చాడు. ప్రిజన్ ఉంది. అంటే జైల్లో షూ షాప్ అనేది ఉందన్నమాట. ఆ షూ షాప్‌కి వచ్చాడు. వేర్ జిమ్మీ వాలెంటైన్ ఇతను మన కథలోని ప్రధాన పాత్రధారుడండి. ఈ జిమ్మీ వాలెంటైన్ వాజ్ అసిడ్యూస్లీ అంటే చాలా ఇంట్రెస్ట్‌గా, ఆసక్తిగా, చక్కగా ఏం చేస్తున్నాడంటే స్టిచ్చింగ్ అప్పర్స్ మేజోళ్ళ పై భాగాన్ని కుడుతున్నాడండి. అంటే షూస్ ఉంటాయి కదా! ఎందుకు అసిడ్యూస్లీ చాలా చాలా ఇంట్రెస్ట్‌గా కుడుతున్నాడు అనేది మన కథలో సెకండ్ ఛాన్స్ అప్పుడు దానికన్నా ముందు మనకు అర్థమైద్దనమాట ఇది. ఎందుకు మనం ఇలా చెప్పుకుంటున్నాం అనేది. అండ్ ఎస్కార్టెడ్ హిమ్ టు ద ఫ్రంట్ ఆఫీస్. ఒక గార్డ్ వచ్చాడు. జిమ్మీ వాలెంటైన్‌ని తోడుగా ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆఫీస్‌కి తీసుకెళ్ళాడు. ఫ్రంట్ ఆఫీస్‌కి. ఎస్కార్టెడ్ అంటే వెంట వెళ్ళడం. ఇతను ఏం చేస్తుంటే తీసుకెళ్ళాడు అంటే చెప్పులు ఏదైతే షూస్ ఉన్నాయో వాటి పై భాగాన్ని కుడుతున్నాడు. దేర్ ద వార్డెన్ హ్యాండెడ్ జిమ్మీ హిస్ పార్డన్. అక్కడ ఆ జైలు వార్డెన్ గారు ఏం చేశారు అంటే, అదిగో నీకు క్షమాభిక్ష దొరికింది. ఓకే. క్షమాభిక్ష దొరికింది. విచ్ హాడ్ బీన్ సైన్డ్ దట్ మార్నింగ్ బై ద గవర్నర్. ఆ రోజున గవర్నర్ గారు ఏం చేశారు అంటే సైన్ చేశారు. ఇతని క్షమాభిక్ష మీద జిమ్మీ వాలెంటైన్ యొక్క క్షమాభిక్ష మీద గవర్నర్ సంతకం అయితే ఉంది. జిమ్మీ టుక్ ఇట్ ఇన్ ద టైడ్ కైండ్ ఆఫ్ వే. చాలా అలసిపోయినట్టు ఎవడైనా ఎగిరి గంతేస్తాడు. అరే నీకు క్షమాభిక్ష వచ్చిందిరా పండగ చేసుకోరా అంటే ఎగిరి గంతేసి ఇక ఎదుటున్న వ్యక్తిని వాటేసుకుంటాడనమాట. కానీ ఇతను మాత్రం చాలా అలసిపోయినట్టుగా తీసుకున్నాడు. జిమ్మీ టుక్ ఇట్ ఇన్ టైర్డ్ కైండ్ ఆఫ్ వే. అసలు వచ్చిందా? అరెరే! హి హాడ్ సర్వ్డ్ నియర్లీ 10 మంత్స్ ఆఫ్ ఎ 4 ఇయర్ సెంటెన్స్. అయితే ఇక్కడ యాక్చువల్‌గా ఇతనికి ఎన్నాళ్ళు జైలు శిక్ష విధించబడింది అంటే 4 ఏళ్ల జైలు శిక్ష అనేది విధించబడింది. ఇతనికి 4 ఏళ్ల శిక్ష పడింది. ఈ 4 ఏళ్ల శిక్షా కాలం గడపాల్సింది. కానీ ఒక 10 నెలలే ఇతను శిక్షా కాలం అనేది గడిపాడు. అయితే ఇతనికి గవర్నర్ నుంచి క్షమాభిక్ష వచ్చింది. హి హాడ్ ఎక్స్‌పెక్టెడ్ టు స్టే ఓన్లీ అబౌట్ 3 మంత్స్. అతను లోపలికి వచ్చేటప్పుడు అతను ఏమనుకున్నాడంటే 4 ఏళ్ల శిక్ష విధించినా కాబట్టి మహా అయితే 3 నెలలుంటా. అట్ ద లాంగెస్ట్ మహా అయితే ఒక 3 నెలలుంటా అంతే. When a man with as many friends on the outside as Jimmy Valentine had is received in the stir, it is hardly worthwhile to cut his hair. చూడండి తనకున్నటువంటి స్నేహితులు అంటే బయట ఉన్నటువంటి పలుకుబడి ఎంత గొప్పదంటే ఎన్ని స్నేహాలున్నాయి అంటే అసలు ఇతను కనీసం జైలుకొచ్చి హెయిర్ కట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ బయటికెళ్ళిపోతాడు ఇతను. ఆ జుట్టు పెరిగే లోపలే ఏం జరుగుతుంది అంటే ఇతను బయటుంటాడు మళ్ళీ. అంత పలుకుబడి అనేది ఇతనికుంది.
ఇతను ఏం చేస్తాడంటే అండి యాక్చువల్‌గా దొంగతనాలు చేస్తాడు. ఇతని డబ్బులతో హై క్లాస్ సొసైటీలో తిరుగుతాడు. స్నేహాలు పెంచుకుంటాడు. అక్కడ నుంచి ఎప్పుడైనా కానీ తాను దొరికాడు అంటే ఈ దొంగతనాల్లో తన యొక్క పలుకుబడిని ఉపయోగించుకొని బయటపడతాడనమాట. నౌ వాలెంటైన్ సెడ్ ద వార్డెన్. ఇక వార్డెన్ చెప్తున్నాడనమాట, జైలు వార్డెన్. యూ విల్ గో ఔట్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే నువ్వేం చేస్తావంటే వెళ్ళిపోతావు. బ్రేసప్. నువ్వు చాలా ఏందంటే రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు. బ్రేసప్ అంటే సిద్ధంగా ఉండు, ఎంజాయ్ చేయి. ఎందుకని? మేక్ ఎ మ్యాన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారడానికి సిద్ధంగా ఉండు. బ్రేస్ అప్ అంటే రెడీ అవ్వు, ఆనందించు, సంతోషించు. యు ఆర్ నాట్ ఎ బ్యాడ్ ఫెలో ఎట్ హార్ట్. నాకు తెలుసు నువ్వు ఏదైతే నీ మనసు అనేది చాలా మంచిది. స్టాప్ క్రాకింగ్ సేఫ్స్. డబ్బు పెట్టెల్ని, గల్లా పెట్టెల్ని బద్దలు కొట్టడం ఆపేయి. అండ్ లివ్ స్ట్రైట్. తిన్నగా బతుకు అనేసి వార్డెన్ ఏం చేశాడంటే స్వీట్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మీ సెడ్ జిమ్మీ ఇన్ సర్ప్రైజ్. నేనా నేనా అండి గల్లా పెట్టెలు బద్దలు కొట్టేది? నేనా అండి బీరువాలు బద్దలు కొట్టేది? వై ఐ నెవర్ క్రాక్డ్ ఏ సేఫ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు కూడా ఒక బీరువా కానీ, డబ్బు పెట్టెల్ని కానీ, గల్లా పెట్టెల్ని కానీ నేను బద్దలు కొట్టింది చరిత్రలోనే లేదండి. ఓ నో లాఫ్ ద వార్డెన్. ఓ నిజమా వాలంటైన్? అఫ్ కోర్స్ నాట్. లెట్స్ సీ నౌ. అవునా? అరే నువ్వు ఎప్పుడు కూడా ఒక్క బీరువాని బద్దలు కొట్టలేదు, ఒక గల్లా పెట్టెని బద్దలు కొట్టలేదు, ఒక బ్యాంక్ మీద దోపిడీ చేయలేదన్నమాట. హౌ వాజ్ ఇట్ యూ హ్యాపెన్ టు గెట్ సెంట్ అప్ ఆన్ ద స్ప్రింగ్ ఫీల్డ్ జాబ్? మరి నువ్వు స్ప్రింగ్ ఫీల్డ్లో ఆ దొంగతనానికి మరి ఎలా వెళ్ళావు? నిన్ను ఎవరైనా పంపించారా? ఎవరైనా తోడుకొని వెళ్ళారా నేను అక్కడికి? వాజ్ ఇట్ బికాస్ యూ వుడ్ నాట్ ప్రూవ్ అన్ ఎలిబీ ఫర్ ఫియర్ ఆఫ్ కాంప్రమైజింగ్ సంబడి ఇన్ ఎక్స్ట్రీమ్లీ హై టోన్డ్ సొసైటీ? ఎవరో హై క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తి తన నేరాన్ని నీ మీద మోపి ఒప్పుకో, నువ్వే నా బదులు వెళ్ళు అని చెప్పాడా నీకేమైనా? ఆర్ వాజ్ ఇట్ సింప్లీ ఇన్ కేస్ ఆఫ్ మీన్ ఓల్డ్ జ్యూరీ దట్ హ్యాడ్ ఇట్ ఇన్ ఫర్ యూ? లేకపోతే పాపం జడ్జి గారికి నీ మీద విపరీతమైన కోపం ఉండి జైలుకు పంపించాడా 4 ఏళ్ల శిక్ష విధించి మరి? ఇట్స్ ఆల్వేస్ ఓన్ ఆర్ ద అదర్ విత్ యూ ఇన్నోసెంట్ విక్టిమ్స్. అయ్యో పాపం, మీరు చాలా అమాయకులైనటువంటి బాధితులు. ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఎవడో చేసిన దొంగతనాన్ని ఏం చేశాడు? నిన్ను ఒప్పుకోమని చెప్పి జైలుకు పంపించాడా ఎవడైనా? లేదే. లేకపోతే ఏదైనా న్యాయమూర్తి పాపం నీ మొహం చూసి కోపంతో 4 ఏళ్ళు శిక్ష విధించేశాడా ఉత్త పుణ్యానికి? ఈ మాటలన్నీ వద్దు. మీ సెడ్ జిమ్మీ స్టిల్ బ్లాంక్లీ వచ్చేస్. మీరు నన్నేనా అండి అంటుంది? నేను అసలు ఎంత గొప్పవాడిని, మంచివాడినో తెలుసా? బ్లాంక్లీ వచ్చేస్ అంటే అసలు స్వీకీ క్లీన్, అసలు ఏమాత్రం పాపం అంటూ ఎరగని పుణ్యజీవి, పుణ్యపురుషుడు లాగా ఫేస్ పెట్టాడు. నేనా అండి అనేసి. వై వార్డెన్ ఐ నెవర్ వాజ్ ఇన్ స్ప్రింగ్ ఫీల్డ్ ఇన్ మై లైఫ్. ఎందుకు వార్డెన్ గారు ఇలా ఆడిపోసుకుంటారు? నేను స్ప్రింగ్ ఫీల్డ్లో ఎప్పుడు ఉన్నదే లేదు, వెళ్ళిందే లేదండి అన్నాడు. టేక్ హిమ్ బ్యాక్ క్రోనిన్ సెడ్ ద వార్డెన్. వార్డెన్ ఏం చేశాడంటే క్రోనిన్ అనే వ్యక్తి ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో తీసుకెళ్ళు, ఇసిగిపోయాలేడుతో, అండ్ ఫిక్స్ హిమ్ అప్ విత్ అవుట్ గోయింగ్ క్లాత్స్. బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇస్తామే ఆ బట్టలు ఇచ్చేవాడికి. అన్లాక్ హిమ్ ఎట్ 7 in the morning. పొద్దున్నే 7 గంటలకి వీడిని సంఖ్యళ్ళు ఆ లాక్ ఇవన్నీ కూడా తీసేయి. అండ్ లెట్ హిమ్ కమ్ టు ద బుల్ పెన్. ఏదైతే మన ఆఫీస్ ముందు ఖాళీ ప్రదేశం ఉందో అక్కడికి రమ్మని చెప్పు. బుల్ పెన్ అంటే ఏంటంటే నేరగాళ్ళని ఉంచుతారనమాట. ఓపెన్ ప్లేస్ లాంటిది ఆఫీస్ ముందు, అది దాన్ని బుల్ పెన్ అంటారు. అక్కడికి తీసుకొచ్చాయి. బెటర్ థింక్ ఓవర్ మై అడ్వైస్ వాలంటైన్. నేను ఇచ్చినటువంటి సలహాని నువ్వు పరిగణలోకి తీసుకోవాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఛాన్స్ అనేది ఇవ్వబడింది అనమాట ఇక్కడ. దయచేసి నేను చెప్పింది విను. డబ్బు పెట్టెల్ని, డబ్బు వెనకాల పడమాకు, దొంగతనాలు చేయమాకు. అయితే 7:15 ఇక 7:15 అయింది. ఆన్ ద నెక్స్ట్ మార్నింగ్ జిమ్మీ స్టూడ్ ఇన్ వార్డెన్స్ అవుటర్ ఆఫీస్. అది బుల్ పెన్కి తెమ్మన్నాడు అంటే ఏంది? ఆఫీస్ అవుట్ సైడ్, ఆఫీస్కి బయట ఎవరైతే నేరగాళ్ళను ఉంచుతారో తాత్కాలికంగా ఏదైనా పని విషయం కావచ్చు, పంపించడానికి కావచ్చు, ఆ బుల్ పెన్ దగ్గరికి, అవుటర్ ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టాడు. హీ హ్యాడ్ ఆన్ ఏ సూట్ విత్ విలనీస్ రీఫిట్టింగ్. అసలు ఎలా ఉన్నాడు అంటే ఆ సూట్లో ఒక విలన్ గనక ఎంత విలనిష్ అవుట్ఫిట్
అనేది ఎలా ఉంటుంది, ఒక విలన్కి ఒక వేస్తే అంటే అలా ఉంది. రెడీమేడ్ క్లాత్స్ అండ్ ఏ పెయిర్ ఆఫ్ ద స్టిఫ్ స్వీకీ షూస్ దట్ ద స్టేట్ ఫర్నిషెస్ టు డిశ్చార్జ్ కంపల్సరీ గెస్ట్. వీళ్ళు ఈ ఏదైతే మనం చెప్పుకుంటున్నటువంటి పాఠ్యాంశం ఉందో ఆ దేశంలో ఈ ఖైదీల్ని ఎలా పంపిస్తారు అంటే మురికి బట్టలతో పంపిరు. నువ్వు క్లీన్, నువ్వు తప్పు చేసావు, దానికి ప్రక్షాళన అయిపోయింది, ఇప్పుడు నువ్వు క్లీన్ అండ్ నీకు చూడు గొప్ప మంచి బట్టలు ఇస్తున్నాం, అంతేకాదు డబ్బులు ఇస్తాం. అసలు ఎలా పట్టింది అంటే ఇతనికి ఒక భయంకరంగా, అతన్ని చూస్తేనే ఒక విలనస్లీ ఫిట్టింగ్ అట్లా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతనికి డ్రెస్ అనేది కట్టుకున్నప్పుడు విలనస్లీ ఫిట్టింగ్ అంటే ఇంకో అర్థం ఉంది ఏంటంటే సరిగా పట్టనటువంటి, ఎందుకని రెడీమేడ్గా ఉంది. ఇంకోటి ఇతను మనల్ని చెప్తున్నాడు అనమాట, ఇతను ఏంటంటే విలనే అన్నట్టుగా ఒక హింట్ అనేది ఇస్తున్నాడు. ఇంతకుముందు ఏంటి అయ్యో నేనండి అన్నట్టుంది కదా, బట్ ఒక హింట్ ఇస్తున్నాడు వీడు విలనే అనేసి. స్వీకీ షూస్ అంటే శబ్దం వచ్చేటటువంటి, పెద్ద శబ్దం చేసేటటువంటి ఏంటంటే షూస్ అన్నమాట. ద స్టేట్ ఫర్నిష్ టు డిశ్చార్జ్ కంపల్సరీ గెట్స్, ఎవరైతే బయటికి వెళ్తున్నారో వాళ్ళకి సూటు బూటు ఇవ్వడం అయితే జరుగుతుంది. ద క్లర్క్ హ్యాండెడ్ హిమ్ ఏ రైల్ రోడ్ టికెట్, అంతేకాదండి ట్రైన్ టికెట్ కూడా. రైల్ రోడ్ టికెట్ అంటే ట్రైన్ టికెట్ అనమాట, మన భాషలో వచ్చేసి ట్రైన్ టికెట్ అంటారు. ట్రైన్ టికెట్ కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇతనికి ఇవ్వడం జరిగింది. అండ్ $5 బిల్, అంతేకాదండి $5 కూడా ఇవ్వడం జరిగింది. మన భాషలో ఒక 500 అనుకుందాం, జనరల్గా $5 అంటే 450 రూపాయలు అలా ఉంటుంది, దరిదాపులు 440 అలా. కాబట్టి ఒక 500 రూపాయలు చేతిలో పెట్టారు. విత్ విచ్ లా ఎక్స్పెక్టెడ్ హిమ్ టు రీహాబిలిటేట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు గుడ్ సిటిజన్షిప్. బయటికి వెళ్ళినప్పుడు మళ్ళా ఓ 10 పైసల కోసం, రూపాయి కోసమో దొంగతనాలు అనేవి చేయకుండా ఈ డబ్బులు అనేవి పనికి వస్తాయి అనేసి ఇవ్వడం జరిగింది. ఒక మంచి పౌరుడుగా బతకడానికి వీలునమాట. అంతేకాదు బతుకు, నువ్వు కావాలంటే గొప్పోడివవు, ఉన్నోడివవు, ఓకేనా, నువ్వు శిక్ష అనుభవించు, అయిపోయింది. ద వార్డెన్ గేవ్ హిమ్ ఏ సిగార్, అంతేకాదు ఒక సిగరెట్ అండ్ షుక్ హ్యాండ్స్. ఇక వార్డెన్ ఏం చేశాడంటే ఒక సిగరెట్ ఇచ్చి చేతులు కూడా కలిపాడు. వ్యాలంటైన్ 9762, ఖైదీ నెంబర్ 9762 వాజ్ క్రానికల్డ్ ఆన్ ద బుక్స్ పార్డన్డ్ బై గవర్నర్. ఈ ఖైదీ నెంబర్ 9762 ఎవరైతే ఉన్నారో వ్యాలంటైన్ అనే వ్యక్తిని గవర్నర్ గారు క్షమించారు, అందుకనే మేము బయటికి పంపిస్తున్నాం. మిస్టర్ జేమ్స్ వ్యాలంటైన్ వాక్డ్ ఇన్ టు ద సన్షైన్. ఇక సూర్యోదయపు ఏదైతే కిరణాలు పడుతున్నాయో నడుచుకుంటా వెళ్ళిపోయాడు. 7:30 ఆ టైంలో, మనం చెప్పుకున్న టైం 7:15 అక్కడ ఉన్నాడు. కొద్ది సమయంలో వెళ్ళాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు బయట. డిస్రిగార్డింగ్ ద సాంగ్ ఆఫ్ బర్డ్స్, అక్కడ పక్షులు కిలకిల రావాలున్నాయి, పక్షులు చాలా అందంగా సౌండ్ చేస్తున్నాయి. ద వేవింగ్ గ్రీన్ ట్రీస్, చెట్లన్నీ ఊగుతున్నాయి. ద స్మెల్ ఆఫ్ ఫ్లవర్స్, ఇక పొద్దున కాబట్టి పక్షులు అండ్ అవి కదిలిచ్చినటువంటి చెట్లు, గాలి వల్ల కదిలిన చెట్లు అండ్ పడేటటువంటి పూల వాసనలు. జిమ్మీ హెడెడ్ స్ట్రీట్ ఫర్ ఏ రెస్టారెంట్, ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయాడని. దేర్ హీ టేస్టెడ్ ద ఫస్ట్ స్వీట్ జాయ్స్ ఆఫ్ లిబర్టీ ఇన్ షేప్ ఆఫ్ ఏ బ్రాయిల్డ్ చికెన్. అక్కడ మనోడ వెళ్ళి చికెన్, బాగా ఉడికినటువంటి చికెన్ని అలానే వైట్ వైన్ని తాగేశాడు అనమాట. ఫాలోడ్ బై ఎ సిగార్, ఏ గ్రేట్ బెటర్ దాన్ ద వన్ వార్డెన్ హ్యాడ్ గివెన్ హిమ్. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఓ చుట్ట ఉందో వార్డెన్ ఇచ్చాడు కదా, దానికన్నా బెటర్ అయింది తీసుకొని మరీ తాగాడు అనమాట ఇతను. ఆ చుట్టని తాగడం అయితే జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు అండి చుట్ట అనేది మనం 50s అట్లా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా ప్రచారం చేశాడు. ఎట్లా అంటే ఆస్తమా ఉండేది, ఈ ఆస్తమా రోగులకి చుట్ట తాగితే నయం అవుతుంది అనేటటువంటి ఒక మూఢనమ్మకం అనేది ఉండేది. అయితే అది తర్వాత కాలంలో అర్థమైంది ఏంటంటే దాంతో ఇంకా ఎక్కువ బాధ ఎక్కువే కానీ తగ్గదు. ఏంటంటే ఆ వేడి గాలి లోపల పోతే పడిసం తగ్గిద్ది, ఇట్లాంటి కొన్ని ఉండేవి, అవన్నీ తీసి పడేశారు. ఇప్పుడు అదంతా సైంటిఫికల్లీ రాంగ్ అని ప్రూవ్ అయింది. కాబట్టి ఇతను మంచి పొగాకు చుట్టని తీసుకొని తాగాడు, చికెన్ తిన్నాడు అండ్ వైన్ తాగాడు అండ్ చుట్ట తాగాడు.
ఫ్రమ్ దేర్ హీ ప్రొసీడెడ్ లీజర్లీ టు ద డిపో. అక్కడి నుంచి డిపోకి కదిలాడండి తను. ఈ టాస్ ఎ క్వార్టర్ ఇంటూ హ్యాట్ ఆఫ్ ఎ బ్లైండ్ మ్యాన్ సిట్టింగ్ బై ద డోర్. ఒక ఏదైతే క్వార్టర్, ఇక ఏం చేశాడంటే ఇతను ఒక బ్లైండ్ మ్యాన్ ఉన్నాడు, గుడ్డోడు. అతను ఏదైతే హోటల్కి ఏదో డిపో అని చెప్పుకున్నా లీజర్లీ టు ద డిపో, ఆ దారిలో ఏంటంటే ఒక గుడ్డోడు ఉన్నాడు, డోర్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఒక క్వార్టర్ అంటే దరిదాపు మనం చెప్పుకోవాలి అంటే ఇది అమెరికన్ ఇది కాదు, 25 సెంట్స్ అనేవి ఏం చేశాడంటే విసాడు, ఆ హ్యాట్లోకి విసేసి అండ్ ఇతను ట్రైన్ ఎక్కేశాడు. 3 hours సెట్ హిమ్ డౌన్ ఇన్ ఏ లిటిల్ టౌన్ నియర్ ద స్టేట్ లైన్. 3 గంటలు ఆ ట్రైన్లో ప్రయాణించాడు. ఒక లిటిల్ టౌన్లో అతను దిగడం జరిగింది, నియర్ ద స్టేట్ లైన్. ఏదైతే ఆ ట్రైన్ మార్గం దగ్గరలోనే ఓ 3 గంటల ప్రయాణం తర్వాత ఒక చిన్న నగరం పట్టణంలోకి తీయాడు. హీ వెంట్ టు ద కేఫ్ ఆన్ మైక్ డోలాన్ అండ్ మైక్ డోలాన్ వన్ ఆఫ్ కేఫ్ ఆఫ్ వన్ మైక్ డోలాన్. మైక్ డోలాన్ కేఫ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాడు. అండ్ మైక్ డోలాన్ ఎవరైతే ఉన్నారో అతనితో చేతులు కలిపాడు. హూ వాజ్ అలోన్ బిహైండ్ ద బార్. బార్ దగ్గరే వెనకాల ఉన్నాడు మైక్ డోలాన్ అనేటటువంటి ఫ్రెండ్. ఓకే, ఈ వెంట్ టు ద కేఫ్ ఆఫ్ వన్ మైక్ డోలాన్. వెళ్ళిపోయి మైక్ డోలాన్ అక్కడ కలవడం జరిగింది, అతనిది కేఫ్. సారీ వీ కుడెంట్ మేక్ ఇట్ సూనర్ జిమ్మీ. సారీ జిమ్మీ, మేము చాలా ప్రయత్నించాము కానీ అసలు నిన్ను బయటికి తేలేకపోయాము. బట్ వీ హ్యాడ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ స్ప్రింగ్ఫీల్డ్ టు బక్ అగెయిన్స్ట్ అండ్ ద గవర్నర్ నియర్లీ బాక్డ్, ఫీలింగ్ ఆల్ రైట్. మైక్ డోలాన్కి సంబంధించిన కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళాడు అండ్ అక్కడ వెనకాల ఉన్నాడు బార్ దగ్గర. కలిశాడు అనమాట. జిమ్మీకి చెప్తున్నాడు, సారీ చెప్తున్నాడు మైక్ డోలాన్, మేము చాలా ట్రై చేసాం కానీ ఏదైతే స్ప్రింగ్ఫీల్డ్లో నువ్వు నేరానికి వెళ్ళాను చూసావా, వాళ్ళు చాలా చాలా పోరాడారు నువ్వు బయటికి రాకుండా, స్ప్రింగ్ఫీల్డ్ వాళ్ళు. అంతేకాదు ఆ పోరాటం వల్ల గవర్నర్ ఏం చేశాడంటే వెనక్కి తగ్గాడు, బాగంటే స్టెప్ బ్యాక్, వెనక్కి తగ్గేశాడు. ఫీలింగ్ ఆల్ రైట్, ఇప్పుడు ఓకేనా? ఏంటంటే 3 నెలలు అనుకున్నాం, 10 నెలలు అయిపోయింది. ఫైన్ సెట్ జిమ్మీ గట్ మైకింగ్. ఓకే, అంతా బాగానే ఉందిలే కానీ నా తాళపు చెవులు ఎక్కడా అని అడిగాను. ఈ గాట్ హిస్ కీ అండ్ వెంట్ అప్ స్టేజ్. కీ తీసుకున్నాడు, పైకి వెళ్ళాడు. అన్లాకింగ్ ద డోర్ ఆఫ్ ఏ రూమ్ ఎట్ ద రేర్. వెనకాల, ఎట్ ది రేర్ అంటే వెనక అని అర్థం, వెనక భాగము అని అర్థం అనమాట. ఈ వెనక భాగం దగ్గర ఏం చేశాడు, ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ అనేది తీయడం జరిగింది. ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ యాజ్ హీ హ్యాడ్ లెఫ్ట్ ఇట్. అతను వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఆ రూమ్ అలానే ఉంది. దేర్ ఆన్ ద ఫ్లోర్ వాజ్ స్టిల్ బెన్ ప్రైస్ కాలర్ బటన్ that had been torn from that eminent detective shirt band when they had overpowered Jimmy to arrest him. ఇక్కడ ఇతన్ని, ఎవరిని, జిమ్మీ వ్యాలంటైన్ని బెన్ ప్రైస్ అనేటటువంటి డిటెక్టివ్ పట్టుకున్నాడు. స్ప్రింగ్ఫీల్డ్ ఏదైతే అక్కడ సేఫ్ పగలగొట్టడం జరిగిందో, డబ్బు పెట్టెని పగలగొట్టడం జరిగిందో, అప్పుడు బెన్ ప్రైస్ ఇతన్ని వెంటాడి ఇతన్ని రూమ్కొచ్చి ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. అలాంటి ప్రయత్నంలో బెన్ ప్రైస్ యొక్క కాలర్ బటన్ అనేది ఊడిపోయి కింద పడింది. కాబట్టి అది కూడా అక్కడే ఉంది. అంటే ఎవ్వరు కూడా అతని రూమ్ని ఈ 10 నెలలు కదిలించలేదు, అట్లానే దుమ్ము పట్టిపోయి ఉండడం జరిగింది. పుల్లింగ్ అవుట్ ఫ్రమ్ ద వాల్ ఏ ఫోల్డింగ్ బెడ్. ఓ ఫోల్డింగ్ బెడ్ ఉంది, అది వాల్కి పెట్టుందన్నమాట. జిమ్మీ స్లిడ్ బ్యాక్ ఏ ప్యానెల్ ఇన్ ద వాల్ అండ్ డ్రాగ్డ్ అవుట్ ఏ డస్ట్ కవర్డ్ సూట్ కేస్. ఇక అతను ఏం చేశాడు అంటే ఈ రహస్యమైనటువంటి ఏదైతే బెడ్ ఉందో దాన్ని దించిన తర్వాత, గోడకుంది ఆ బెడ్ని దించాడు. దించిన తర్వాత ఏం చేశాడంటే ఒక ప్యానెల్ ఉంది, ఒక గోడ లాంటిది అమరికుంది, దాన్ని అట్లా లాగారు. లాగంగానే ఒక సూట్ కేస్ కనబడింది. ఆ సూట్ కేస్ తీసుకోవడం జరిగింది. హీ ఓపెన్ దిస్ అండ్ గేజ్ ఫాండ్లీ అట్ ద ఫైనెస్ట్ సెట్ ఆఫ్ బర్గ్లర్స్ టూల్స్ ఇన్ ద ఈస్ట్. అతను తీసి తేరుపార కోట్లు ఉన్నాయని చూసుకోవట్లా, అక్కడ ఉన్నది ఏంటంటే ఫైనెస్ట్ సెట్ ఆఫ్ బర్గ్లర్ టూల్స్, పనిముట్లు ఉన్నాయి. ఏ పనిముట్లు? దొంగతనం చేయడానికి అవసరమైనటువంటి పనిముట్ల సెట్ ఆ సూట్ కేసులో ఉంది.
ఇట్ వాజ్ అ కంప్లీట్ సెట్ అన్నమాట. అన్నీ ఉన్నాయి. మేడ్ ఆఫ్ స్పెషల్లీ టెంపర్డ్ స్టీల్, చాలా వేడి ఉష్ణోగ్రత దగ్గర కరిగించి తయారు చేసినటువంటి పనిముట్లు. స్టీల్‌తో తయారు చేసినటువంటి పనిముట్లు అన్నమాట అవి. ద లేటెస్ట్ ఏంది స్టీల్‌తో అంటే విరగవు అంత ఈజీగా. ద లేటెస్ట్ డిజైన్స్ ఇన్ డ్రిల్ అంటే రంధ్రాలు చేయడానికి. పంచెస్ ఇది కూడా రంధ్రాలు చేసేదే. బ్రేసెస్ పట్టుకోవడానికి. బిట్స్, జిమ్మీస్, క్లాంప్స్ అండ్ ఆగర్స్ విత్ 2 or 3 నావెల్టీస్ ఇన్వెంటెడ్ బై జిమ్మీ హిమ్సెల్ఫ్. ఇయన్నీ కూడా ఏందంటే దొంగతనం చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి అన్నమాట. ఇదంతా కూడా అపురూపంగా చూసుకుంటున్నాడు. కారణం ఏందంటే చాలా గ్యాప్ వచ్చేసింది 10 నెలల పాటు వీటిని వదిలి. అంతేకాదు వీటిలో కొన్ని దొంగతనం చేసేటప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి ఈ పనిముట్టని సొంతగా తానే తయారు చేయించుకున్నటువంటి కొన్ని 2, 3 కొత్త రకాలున్నాయి. ఇన్వెంటెడ్ బై జిమ్మీ హిమ్సెల్ఫ్. జిమ్మీనే తయారు చేసుకున్నాడు. ఇవన్నీ కూడా డ్రిల్ చేసే మెషిన్స్ కానివ్వండి. క్లాంప్స్ అంటే పట్టుకునేవి అన్నమాట. గట్టిగా పట్టేసుకొని ఉంటాయి. అవన్నీ కూడా. ఇవన్నీ కూడా పనిముట్లు. అదిగోండి బాక్స్ ఇలా ఉంటుంది. ఇలా పనిముట్లు ఉంటాయన్నమాట. డ్రిల్లర్సు ఇయన్నీ పట్టుకునేవి గానీ, క్లాంప్సు ఇయన్నీ కూడా సరంజామా అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా అదేమీ ప్రత్యేకంగా దొంగతనానికి వేరేయి అట్లా ఉండవు. మామూలుగా ఏవైతే మామూలుగా సేఫ్ పెట్టెలు అయి బాగు చేసే వాళ్ళకి దగ్గర ఏ పనిముట్లు ఉంటాయో అలాంటివే ఉంటాయి. కాకపోతే ఇతనేందంటే స్పెషల్‌గా కొన్ని తయారు చేసుకున్నాడు. టెక్నిక్, స్కిల్ అన్నమాట ఇతన్ని. ఓవర్ $900 దే హాడ్ కాస్ట్ హిమ్ టు హ్యావ్ మేడ్ ఇట్. ఓన్‌గా తయారు చేయించుకున్నవి. చాలా గట్టిగా ఉండేవి. బయట ఉండే వాటితో ఇతను చేసే దొంగతనాలు చేయడానికి అంత సులువు కాదు. ఇతను తయారు చేయించుకున్నాడు. అవి $900 అయినాయి. ఏ ప్లేస్ వేర్ దే మేక్ సచ్ థింగ్స్ ఫర్ ద ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ ఏంటి? దొంగతనాలకి స్పెషల్‌గా కొన్ని ప్లేస్‌లు ఉంటాయంట. ఆ ప్లేస్‌లో తయారు చేయించాడు. అండ్ $900 అయింది దానికి. ఇతనే చాలా గట్టిగా తయారు చేయించుకున్నాడనమాట. మనకెప్పుడైనా సరే ఈ పాఠ్యాంశంలో ప్రొఫెషన్ అని వచ్చింది అంటే అది దొంగతనం అనేటటువంటి ప్రొఫెషన్ అనేసి మనం గమనించాలి. ఇన్ హాఫ్ అన్ అవర్ జిమ్మీ వెంట్ డౌన్ స్టేర్స్. ఒక అరగంట అక్కడ ఉన్నాడు. కిందికెళ్ళిపోయాడు. అండ్ త్రూ ద కేఫ్ గుండా వెళ్ళిపోయాడు. హీ వాజ్ నౌ డ్రెస్డ్ ఇన్ టేస్ట్‌ఫుల్ అండ్ వెల్ ఫిట్టింగ్ క్లోత్స్. ఇందాక మనం ఏదైతే విలనస్లీ ఫిట్టెడ్ అన్నాం అంటే సరిగ్గా ఫిట్ అవ్వలా. యాజ్ వెల్ యాజ్ ఒక విలన్ లుక్ అనేది మనకున్నది. ఒక అంతర్లీనంగా చెప్పాడు అంతే. అంతే తప్ప ఒక విలన్ అని చెప్పలా. సరిగా ఇతనికి సూట్ అవ్వలేదు. ఇల్ ఫిట్టెడ్ అనొచ్చు. కానీ విలనస్లీ ఫిట్టెడ్ అన్నాడు. కారణం ఇతను విలనే. అతను ఏదైతే చెప్పాడో అంత అమాయకుడు కాదు ఇతను అని మనల్ని ఇండైరెక్ట్‌గా చెప్పాడు. ఇక్కడ చాలా అందమైన దుస్తులు ధరించాడు. అండ్ క్యారీడ్ హిస్ డస్టెడ్ అండ్ క్లీన్ సూట్ కేస్ ఇన్ హిస్ హ్యాండ్. ఏదైతే సూట్ కేస్ ఉందో దాన్ని చేతిలో పట్టుకొని ఇంకా బయలుదేరాడు. గాట్ ఎనీథింగ్ ఆన్? ఓ పని దొరికిందా? పనిలోకి దిగేసావా అప్పుడే? ఆస్క్డ్ మైక్ డోలాన్ జీనియల్లీ అంటే ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా అడిగాడనమాట. ఓయ్ ఏంది అప్పుడే పనిలోకి దిగావు? దొరికిందా పని అనేసాడు. మీ సెడ్ జిమ్మీ. పనిలోకా? నేనా? పజిల్ టోన్. ఏమంటున్నావురా నువ్వు? ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు నువ్వు చెప్పింది నాకేం అర్థం కాల. ఐఎమ్ రిప్రజెంటింగ్ ద న్యూయార్క్ అమాల్గమేటెడ్ షార్ప్ స్నాప్ బిస్కెట్ క్రాకర్ అండ్ ఫ్రాజిల్డ్ వీట్ కంపెనీ. ఒరే భలే వాడివిరా, నాకు బిస్కెట్ కంపెనీలో జాబ్ వచ్చిందిరా. అమాల్గమేటెడ్ అంటే రీసెంట్గా కలిసిపోయినాయి ఇవన్నీ కూడా. షార్ట్ స్నాప్ బిస్కెట్ క్రాకర్ అండ్ ఫ్రాజిల్డ్ వీట్ కంపెనీ రెండు కూడా ఏమైనాయి అంటే కలిసిపోయినాయి. ఒక సంస్థగా మారింది. ఆ సంస్థలో నాకు ఉద్యోగం వచ్చిందిరా, నేను వెళ్తున్నానురా అంటున్నాడు. ఎప్పుడైతే జిమ్మీ వ్యాలంటైన్ మైక్ డోలాన్తో ఈ మాట అన్నాడో, నేను బిస్కెట్ కంపెనీలో జాయిన్ అయ్యాను రా అని, దిస్ స్టేట్మెంట్ డిలైటెడ్ మైక్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ జిమ్మీ హ్యాడ్ టు టేక్ ఏ సెల్జర్ అండ్ మిల్క్ ఆన్ ద స్పాట్. హీ నెవర్ టచ్ హార్డ్ డ్రింక్స్. చూడండి, ఎప్పుడైతే ఇలా అన్నాడో మైక్ భయంకరంగా నవ్వడం మొదలుపెట్టాడు. మైక్ డోలాన్ ఎంతలా నవ్వడం మొదలుపెట్టాడంటే, జిమ్మీ హ్యాడ్ టు టేక్ సెల్జర్ అండ్ మిల్క్ ఆన్ ద స్పాట్. వెంటనే అతనికి ఒక హాట్ డ్రింక్ అనేది కొనిపించేదా కూరుకోలా. నువ్వు భలే నవ్విచ్చారా నన్ను, నేను నవ్వుతానే ఉంటా.
నేను నవ్వు ఆపను అనేసి మైక్ డోలాన్ నవ్వుతానే ఉన్నాడు. వెంటనే ఏం చేశాను, నీ నవ్వుని నేను ఎలా ఆపాలో నాకు తెలుసని ఒక హార్డ్ డ్రింక్ అయిన సెల్జర్ అండ్ మిల్క్‌ని తీసుకొని మైక్‌కి అందించాడు. అది తాగుతా ఆపేశాడనమాట ఇక. ఈ జనరల్‌గా జిమ్మీ వాలెంటైన్‌కి మందు తాగే అలవాటైతే లేదు. ఏ వీక్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ వాలెంటైన్ 9762 ఖైదీ నంబర్ 9762 ఎవరైతే ఉన్నారో వాలెంటైన్ అతను రిలీజ్ అయిన తర్వాత వారానికి పని మొదలుపెట్టాడు. సేఫ్ బర్గ్లరీ డన్ ఇన్ రిచ్మండ్‌లో బోనీ చేశాడు ముందు. గల్లా పెట్టే బద్దలు కొట్టాడు. ఇండియానా విత్ నో క్లూ టు ద అదర్. అసలు ఎవరు చేశారు ఏంటనేది ఒక్క క్లూ కూడా దొరకలేదక్కడ. ఏ స్కాంట్ $800 వాజ్ ఆల్ దట్ సెక్యూర్డ్. ఎంత దొంగతనం చేశాడంటే ఒక $800 దొంగతనం చేశాడు. 2 weeks after that a patented improved burglar proof safe in Logansport was opened like 2 వారాల టైం తర్వాత అండ్ బర్గ్లర్ ప్రూఫ్ సేఫ్ అంటే ఒక పెట్టెని తయారు చేశారు. ఆ పెట్టె ఎలాంటిదంటే ఎవరు కూడా ఓపెన్ చేయలేరు. పేటెంట్ కూడా తీసుకున్నాడు. అండ్ ఇంప్రూవ్డ్ సేఫ్ అది. అలాంటిది లోగన్ స్పోర్ట్‌లో ఉన్నది అలాంటిది ఎంత ఈజీగా తీసేశాడంటే చాలా ఈజీగా వెన్నపూసినంత ఈజీగా అట్లా తీసేశాడనమాట. $1,500 అందులో ఉంటే ఆ డాలర్స్‌ని నొక్కేశాడు. కరెన్సీ, సెక్యూరిటీస్ అండ్ సిల్వర్ అన్‌టచ్డ్. ఇతను ఏదైతే $1,500 ఉందో ఆ $1,500 మాత్రమే తీసుకున్నాడు ఆ పెట్టెలోయి. మిగతా ఏవైతే దస్తావేజులు కానివ్వండి అండ్ వెండి కానివ్వండి ముట్టుకోల. ఎందుకు ముట్టుకోలేదంటే ఇతను చాలా తెలివైన దొంగ అనమాట. రెండో వ్యక్తి ప్రమేయం అతని దొంగతనంలో ఉండకూడదు. ఇప్పుడు సిల్వర్ దొంగతనం చేస్తే ఆ వెండిని తీసుకెళ్ళి ఇంకో వ్యక్తికి అమ్మాలి. అప్పుడు ఏందంటే ఇతనికి ఒక ఫ్రెండ్ అంటూ పక్కన ఒక సహాయకుడు అంటూ ఎవడు ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే సాక్ష్యాలు దొరకకూడదు. దట్ బిగాన్ టు ఇంట్రెస్ట్ రోగ్ క్యారెక్టర్స్. బౌంటీ హంటర్స్ ఉంటారు, డిటెక్టివ్స్ ఉంటారు. వీళ్ళకి సాక్ష్యాలు కావాలి ప్రభుత్వానికి నిరూపించాలంటే ఈ రోగ్ క్యాచర్స్‌కి. అంతే కదా! కాబట్టి ఈ డిటెక్టివ్స్‌కి ఖచ్చితంగా ఏదైనా సాక్ష్యం ఉంటేనే పట్టుకొని వాళ్ళని ప్రూవ్ చేయగలరు. కానీ ఎటువంటి సాక్ష్యం లేకుండా జిమ్మీ వాలెంటైన్ చాలా చాలా తెలివిగా తన యొక్క పనిని కొనసాగిస్తున్నాడు. దెన్ an old fashioned bank safe in Jefferson City became active and throughout its crater an eruption of banknotes amounting to $5,000. ఈసారి టార్గెట్ $5,000. ఎలా అంటే ఒక బ్యాంక్‌లో ఒక డబ్బులు పెట్టేటటువంటి పెట్టె. చాలా ఓల్డ్ ఫ్యాషన్డ్ అది. జెఫర్సన్ సిటీలో. దీన్ని కూడా తెరిచేశాడు. తెరిచేసి ఎట్లా అంటే రోడ్ల మీద అసలు చల్లిపడేశాడు డబ్బులు. $5,000 నోట్లు. అసలు విపరీతంగా ఎక్కడ చూసినా డబ్బులు నోట్లు అనేవి రోడ్ల మీద పడేశాడనమాట. ద లాసెస్ వర్ నౌ హై ఇనఫ్ టు బ్రింగ్ ద మ్యాటర్ అప్ ఇంటూ బెన్ ప్రైసెస్ క్లాస్ ఆఫ్ వర్క్. ఇప్పుడు అందరూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. ధనికులు కానివ్వండి, డబ్బుల్లో ఈ డబ్బులు బ్యాంకుల్లో దాచిపెట్టుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ యొక్క గొడవ ఎక్కువైపోయింది. దాంతో బెన్ ప్రైస్ ఎంట్రీ ఖాయం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని బెన్ ప్రైస్ ఒకనాడు ఇలానే జరుగుతూ ఉంటే వాటిని ఆపాడు. ఎలా ఆపాడు? జిమ్మీ వాలెంటైన్ని అరెస్ట్ చేశాడు. చాలా వరకు సద్దుమణిగింది. బై కంపేరింగ్ నోట్స్ ఏ రిమార్కబుల్ సిమిలారిటీ ఇన్ ద మెథడ్స్ ఆఫ్ బర్గ్లరీస్ వాజ్ నోటీస్. ఎప్పుడైతే బెన్ ప్రైస్ ఎంటర్ అయ్యాడో అతనికి అర్థమైపోయింది. సేమ్ ఆ దొంగతనం చేసే పద్ధతి కానివ్వండి, డబ్బులు మాత్రమే తీసుకునే పద్ధతి కానివ్వండి. బెన్ ప్రైస్ ఇన్వెస్టిగేటెడ్ ద సీన్స్ ఆఫ్ రాబరీస్. ఎక్కడెక్కడ దొంగతనాలు జరిగిన ఆ ప్లేస్లన్నింటినీ అతను చూశాడు. అండ్ వాజ్ హార్డ్ టు రిమార్క్. ఇంకా ఒకటే ఖచ్చితంగా, దాట్స్ డాండీ జిమ్ వాలెంటైన్స్ ఆటోగ్రాఫ్. ఈ పనంతా ఎవరి శైలిలో ఉంది? డాండీ జిమ్ వాలెంటైన్. ఇతని యొక్క పనితీరుని పోలుంది ఇదంతా కూడా. అంటే ఈ దొంగతనాలు ఎవరు చేస్తున్నారు? జిమ్ వాలెంటైన్. ఇతను విడుదలయ్యాడు. ఆ తర్వాత హీ హ్యాస్ రెజ్యూమ్డ్ బిజినెస్.
ఓకే. పని మొదలుపెట్టావనమాట దొంగతనాలు మళ్ళీ. ఓ జిమ్ వాలంటైన్. లుక్ ఎట్ ద కాంబినేషన్ నాబ్ జెక్ట్ ఔట్ యాజ్ ఈజీ యాజ్ పుల్లింగ్ అప్ ఎ రాడిష్ ఇన్ ద వెట్ వెదర్. ఎంత ఈజీగా తీసేస్తాడంటే నాబ్ అంటే పిడి. మనం పట్టుకొని డోర్‌ని ఓపెన్ చేస్తాం గదా! ఈ డబ్బులు పెట్టె గాని, సొరుగులు గాని లాగేటప్పుడు పిడి ఉంటుంది. ఆ పిడిని లాగుతాం. ఇతను ఎంత ఈజీగా లాగేస్తాడంటే జర్క్డ్ ఔట్ అంటే దాన్ని ఎంత ఈజీగా లాగేస్తాడంటే మనం క్యారెట్ గాని భూమిలో ఉందనుకోండి. ఎట్లా ఆ చెట్టుని, ఆ మొక్కను అట్లా పట్టుకొని లాగితే కింద ముల్లంగి గానివ్వండి, క్యారెట్ గానివ్వండి ఉంటుంది. అంత ఈజీగా లాగి పడేస్తాడు. ఈ పెట్టెకి ఉన్నటువంటి ఏదైతే పిడిని పట్టుకొని ఆ డోర్‌ని లాగేస్తాడు. హి హాస్ గాట్ ద ఓన్లీ క్లామ్స్ థట్ కెన్ డూ ఇట్. అతని దగ్గరే ఆ పనిముట్లున్నాయి. క్లామ్స్ అంటే ఈ రకంగా ఉంటాయండి. క్లామ్స్ అంటే ఇట్లా ఉంటాయి. వాటినేందంటే అట్లా పట్టుకొని లాగి పడేస్తాడనమాట. క్లాంప్ అనేది ఇట్లా ఉంటుందనమాట. దట్ కెన్ డూ ఇట్. అతని దగ్గరే ఉన్నాయి. ఈ సొరుగులు పగలగొట్టడం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. అయి దొరకలా. అయి దొరికుంటే అయిపోయేవాడు. బట్ ఆ రూమ్‌లో రహస్యంగా జిమ్మీ వాలంటైన్ ఉంచడం జరిగింది. అండ్ లుక్ హౌ క్లీన్ దోస్ టంబ్లర్స్ వర్ పంచ్డ్ ఔట్. చూడండి ఎంత చక్కగా నీట్‌గా బెజ్జాలు పెట్టేశాడు. జిమ్మీ నెవర్ హ్యాస్ టు డ్రిల్ బట్ వన్ హోల్. ఏదో డ్రిల్లింగ్ మెషిన్ పెట్టి కొట్టాడు. చిన్నగా ఒకే ఒక హోల్ చేస్తాడు. యెస్ ఐ గెస్ ఐ వాంట్ మిస్టర్ వాలంటైన్. ఓకే. పని పడింది. వాలంటైన్ వస్తున్నా. హీ విల్ డూ దిస్ బిట్ నెక్స్ట్ టైం వితౌట్ ఎనీ షార్ట్ టైమ్ ఆర్ క్లెమెన్సీ ఆర్ ఫూలిష్నెస్. ఈసారి హీ విల్ డూ హిస్ బిట్ నెక్స్ట్ టైం వితౌట్ ఎనీ షార్ట్ టైమ్ ఆర్ క్లెమెన్సీ ఫూలిష్నెస్. ఇంకోసారి ఈడు గనక పట్టుబడితే జాలి లేదు, దయా లేదిక. ఈడి పని క్లోజ్ చేయడమే అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇది చెప్తుంది బెన్ ప్రైస్ అనేటటువంటి డిటెక్టివ్ చెప్తున్నాడు. బెన్ ప్రైస్ న్యూస్ జిమ్మీస్ హ్యాబిట్స్. బెన్ ప్రైస్కి బాగా తెలుసు. ఎందుకంటే ఇతన్ని ఒకసారి వేటాడాడు ఇతను. బెన్ ప్రైస్. హీ హ్యాడ్ లెర్న్ దెమ్ వైల్ వర్కింగ్ ఆన్ ద స్ప్రింగ్ఫీల్డ్ కేస్. స్ప్రింగ్ఫీల్డ్ కేస్ని డీల్ చేసింది బెన్ ప్రైసే. బెన్ ప్రైసే ఎవరైతే ఆ రూమ్కి వెళ్ళి ఇతన్ని ఈడ్చుకొని బయటికి వచ్చింది బెన్ ప్రైసే. లాంగ్ జంప్స్ ఎలా ఉరికెత్తుతాడంటే చాలా పెద్ద పెద్ద అంగలు వేస్తాడు. అంటే కవరింగ్ డిస్టెన్స్ ఒక్కసారి దిగితే చాలా దూరం వెళ్తాడు. క్విక్ గెటేవ్స్ వెంటనే అక్కడ ఎక్కువ సమయం దొంగతనం చేసే ప్లేస్లో ఎక్కువ సమయం ఉండడు. నో కాన్ఫిడరేట్స్ అంటే ఎవరిని కూడా పనిలోకి తీసుకోడు. ఎవరు ఫ్రెండ్స్ ఉండరు అంటే దొంగతనం చేసేటప్పుడు. మరి వాళ్ళే కదా సాక్ష్యం చెప్పేది తర్వాత. అండ్ ఏ టేస్ట్ ఫర్ గుడ్ సొసైటీ. అంతేకాదు మంచిగా ఉన్నతమైన సొసైటీలో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా పెద్ద పెద్దోళ్ళు తిరిగే చోట చాలా టిప్ టాప్గా డ్రెస్ చేసుకొని ఏదైతే కొల్లగొడతాడో ఆ డబ్బంతా కూడా ఆ విధంగా ఖర్చు పెట్టేస్తుంటాడు. దీస్ వేస్ హ్యాడ్ హెల్ప్డ్ మిస్టర్ వాలంటైన్ టు బికమ్ నోటెడ్ యాజ్ సక్సెస్ఫుల్ డాడ్జర్ ఆఫ్ రిట్రిబ్యూషన్. ఆ విధంగా ఇతను చాలా సక్సెస్ఫుల్గా తనకు రావాల్సిన శిక్షని తప్పించుకునేటటువంటి వ్యక్తిగా మారాడనమాట. డాడ్జర్ ఆఫ్ రిట్రిబ్యూషన్. రిట్రిబ్యూషన్ అంటే శిక్ష. డాడ్జర్ అంటే తప్పించుకోవడం. ఇట్ వాస్ గివెన్ అవుట్ దట్ బెన్ ప్రైస్ హ్యాడ్ టేకెన్ అప్ ద ట్రైల్ ఆఫ్ ద ఎల్యూజివ్ క్రాక్స్మ్యాన్. ఎల్యూజివ్ అంటే దొరకని. ఎల్యూజివ్ అంటే ఏంటంటే దొరకనటువంటి, దొరకని అని అర్థం అనమాట. దొరకనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి. క్రాక్స్ మ్యాన్ అంటే గల్లా పెట్టెలు పగలగొట్టేవాడు, బీరువాలు పగలగొట్టేవాడు. అతను మొత్తానికి హింట్ దొరికింది. అండ్ అదర్ పీపుల్ విత్ బర్గ్లర్ ప్రూఫ్ సేవ్స్ ఫెల్ట్ మోర్ ఎట్ ఈస్. బా, ఇక బెన్ ప్రైస్ దిగాడ్రా. ఖచ్చితంగా మనకేం జరుగుతుంది? ఖచ్చితంగా ఇక మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. One afternoon, Jimmy Valentine and his suitcase climbed out of Mail Hack in Elmore. ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా జిమ్ వాలంటైన్ అంటే ట్రైన్ ఎక్కారు. మొత్తానికి ఎక్కేసి ఎల్మోర్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఏ లిటిల్ టౌన్ 5 miles ఆఫ్ ద రైల్ రోడ్ డౌన్ ఇన్ ద బ్లాక్ జాక్ కంట్రీ ఆఫ్ అర్కాన్సాస్. అర్కాన్సాస్లోని అండ్ దగ్గరగా
టౌన్కి, లిటిల్ టౌన్ 5 మైల్స్ ఆఫ్ 5 మైళ్ళ దూరంలో ఏదైతే ట్రైన్ ఆగుతుందో అక్కడ నుంచి ఒక 5 మైళ్ళ లోపలికి వెళ్ళాలి. బ్లాక్ జాక్ కంట్రీ ఆఫ్ అర్కన్సాస్, ఈ అర్కన్సాస్ ప్రాంతంలోని ఓ చిన్న ఎల్మోర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాడు. ఇది రైల్ రోడ్ నుంచి 5 మైళ్ళ దూరంలో ఉంటుంది, అంటే కొంచెం లోపలికి అనమాట. జిమ్మీ లుకింగ్ లైక్ అన్ అథ్లెటిక్ యంగ్ సీనియర్ జస్ట్ హోమ్ ఫ్రమ్ కాలేజ్ వెంట్ డౌన్ ద బోర్డ్ సైడ్ వాక్ టువర్డ్స్ ద హోటల్. ఎలా ఉన్నాడు ఇతని అట్టైర్, ఇతని వస్త్రధారణ అంటే జస్ట్ ఏదో ఒక కాలేజ్ నుంచి ఇప్పుడే బయటికి వచ్చి ఇంటికి వెళ్తున్న కుర్రోడ్లాగా ఉన్నాడు. చాలా అథ్లెటిక్, చెప్పుకున్నాగా ఒక పరుగు ఎత్తుకున్నాడంటే చాలా పొడుగున వేస్తాడు ఒక అంగా. అండ్ ఇతను ఏంటంటే నడుచుకుంటా ఒక హోటల్కి వెళ్ళాడు అనమాట. ఇతన్ని చూస్తే జస్ట్ ఒక పాస్ అవుట్ పర్సన్ లాగా, అంటే అప్పుడే కాలేజీలో పాస్ అయ్యి పాపం బయటికి వచ్చినటువంటి యువకుడిలాగా కనబడుతుంటాడు. ఏ యంగ్ లేడీ క్రాస్డ్ ద స్ట్రీట్, ఒక అమ్మాయి అట్లా అప్పుడే ఆ వీధిని అట్లా దాటుకుంటా వెళ్ళింది ఎల్మోర్లో. ఇతను ఎవరు, జిమ్మీ వ్యాలంటైన్ దిగే టయానికి, హోటల్కి వెళ్తున్న టయానికి. పాస్ట్ హిమ్ ఎట్ ద కార్నర్, వీధి చివరన అట్లా క్రాస్ అవుతూ వెళ్ళింది. అండ్ ఎంటర్డ్ ఏ డోర్ ఓవర్ విచ్ వాజ్ అ సైన్ ద ఎల్మోర్ బ్యాంక్. మనోడు వచ్చింది ఎల్మోర్ బ్యాంక్ని టార్గెట్ చేయడానికే, ఎందుకంటే అక్కడ ఏదో పెద్ద సేఫ్ వచ్చిందనే విషయం అర్థమైంది అతనికి. అంటే ఒక బీరువా లేదా డబ్బులు పెట్టుకునేటటువంటి ఒక భోషానం అంటారు, రకరకాలు ఉంటాయి పేర్లు. డబ్బులు పెట్టి అంటారు, గల్లా పెట్టి అంటారు, భోషానం అంటారు, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. బీరువా అంటాం మనం కొంచెం పెద్దదైతే, ఇలా సేఫ్ అంటాం, ఇంకా సేఫ్ అని కూడా అంటాం, సేఫ్గానే సేఫ్ అంటాం. ఒక సేఫ్ వచ్చింది, అది మోస్ట్ చాలా చాలా గొప్పగా ఉండేటటువంటి అండ్ మోడర్న్ టెక్నాలజీ సేఫ్ అనమాట. అంటే డబ్బులు పెట్టుకునేటటువంటి ఒక గల్లా పెట్టే. జిమ్మీ వ్యాలంటైన్ లుక్డ్ ఇన్ టు హర్ ఐస్, ఫర్గాట్ వాట్ హీ వాస్. ఆ అమ్మాయి అలా దాటుతున్నప్పుడు చూసి ఒక్కసారిగా తానేంటో మర్చిపోయాడు. అండ్ బికేమ్ అనదర్ మ్యాన్, తనలో నుండి ఇంకో వ్యక్తి బయటికి వచ్చాడు. షీ లోవర్డ్ హర్ ఐస్ అండ్ కలర్డ్ స్లైట్లీ. అండ్ తన అమ్మాయి కళ్ళు కొంచెం కిందికి దించింది అండ్ ఆ మొహంలో కొంచెం బ్లష్ వచ్చింది. సిగ్గుపడడం కానివ్వండి, ఆ ఏదైతే బ్రైట్నెస్ అట్లా బయటికి వచ్చిందనమాట. యంగ్ మెన్ ఆఫ్ జిమ్మీ స్టైల్ అండ్ లుక్స్ వర్ స్కేర్స్ ఇన్ ఎల్మోర్. ఎల్మోర్లో జిమ్మీ వ్యాలంటైన్ అంత స్టైల్ ఉన్న వ్యక్తి ఎవరు లేరు, ఎందుకంటే ఇతను బయట నుంచి వచ్చాడు. ఈ ప్రాంతం ఒక పల్లెటూరు ప్రాంతం లాంటిది. అండ్ ట్రైన్ ఏదైతే ఆగుతుందో అక్కడి నుంచి ఇంకా 5 మైళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే కొంచెం పల్లెటూరు వాతావరణం అనేది ఉంటుంది. ఈ విధంగా లుక్స్ బాగా, అంటే తాను ఏదైతే ఖర్చు పెట్టే డబ్బులు ఇవన్నీ కూడా బట్టల మీద, హై సొసైటీలో తిరగడం మీద ఖర్చు పెడుతుంటాడు. జిమ్మీ కాలర్డ్ ఏ బాయ్ దట్ వాజ్ లోఫింగ్ ఆన్ ద స్టెప్స్ ఆన్ ద బ్యాంక్ యాజ్ ఇఫ్ హీ వర్ ఆన్ ద స్టాక్ హోల్డర్స్ అండ్ బిగాన్ టు ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద టౌన్, ఫీడింగ్ హిమ్ డైమ్స్ అట్ ఇంటర్వల్స్. చూడండి ఇతను ఏం చేశాడు అంటే ఆ అమ్మాయిని ఫాలో అయ్యాడు. ఆ వీధి చివర కనబడింది కదా, అమ్మాయిని ఫాలో అయ్యాడు. ఎల్మోర్ బ్యాంక్ లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి. ఇంతలోకి మరి జిమ్మీ వ్యాలంటైన్కి ఒక అబ్బాయి తగిలాడు అక్కడే టచ్ ఆడుతా. ఒక అబ్బాయి టచ్ ఆడుతున్నాడు అని చెప్పుకున్నాం కదా, ఈయన కాలర్ పట్టుకున్నాడు. జిమ్మీ కాలర్డ్ ఏ బాయ్. ఆ బాయ్ని ఏం చేశాడంటే కాలర్ పట్టేసుకున్నాడు. దట్ వాజ్ లోఫింగ్ ఆన్ ద స్టెప్స్ ఆన్ ద బ్యాంక్. బ్యాంకు మెట్ల మీద తిరగాడుతున్నాడు అనమాట వాడు. యాజ్ ఇఫ్ ఫర్ వన్ ఆఫ్ ద స్టాక్ హోల్డర్స్. అసలు ఆ బ్యాంకు తనదే అన్నట్టుగా, ఈంద్ర ఏడ తిరుగుతున్నావు అన్నట్టు కాలర్ పట్టుకున్నాడు అని. అండ్ క్వశ్చన్లు అడగడం మొదలుపెట్టాడు టౌన్ గురించి. అలా అడుగుతానే మధ్య మధ్యలో ఏం చేశాడంటే డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉంటే అండ్ ఒక 10 సెంట్లు, అంటే మన భాషలో చెప్పాలంటే ఓ 10 పైసలు అనుకోండి, ఒక 10 పైసలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు 10 సెంట్స్ అంటే ఎంత అనుకున్నారు, ఇప్పుడు దరిదాపులుగా 10 రూపాయల కింద అనుకోవచ్చు. 10 పైసలు కాదు, 10 రూపాయలు. ఓకే, 100 సెంట్స్ అయితే డాలరు, దరిదాపులుగా ఒక 10 రూపాయలు అటు ఇటుగా 9 రూపాయలు అవుతుంది. అటు ఇటుగా 10 రూపాయలు అనుకుందాం మన సౌలభ్యం కోసం. అండ్ ప్రతి మధ్యలో వాడు ఇంట్రెస్ట్ లేదు పోతుందనే టైంలో ఓ 10 రూపాయలు ఇవ్వడం. బై అండ్ బై ద యంగ్ లేడీ కేమ్ అవుట్. ఇంతలో మొత్తం మీద మాట్లాడుతున్నారు, ఇతన్ని ఆకర్షించినటువంటి అమ్మాయి బయటికి వచ్చింది.
లుకింగ్ రాయల్లీ అన్కాన్షియస్ ఆఫ్ యంగ్ మ్యాన్ విత్ ద సూట్ కేస్ అండ్ వెంట్ హర్ వే. దూరం నుంచే ఇతను ఉండడం గమనించింది. కానీ డోర్ తీసినప్పుడు అసలు అక్కడ ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడో లేదో తెలీదు, నేను అసలు చూడలేదు అన్నట్టుగా వెళ్ళిపోయింది. ఇజంట్ దట్ యంగ్ లేడీ మిస్ పోలీ సింప్సన్ ఆస్క్డ్ జిమ్మీ విత్ స్పెషియస్ గైల్. హే, ఏ అమ్మాయి మిస్ పోలీ సింప్సన్ కదూ అన్నాడు. ఇదేంటంటే తెలివిగా స్పెషియస్ గైల్ అంటే ఇక్కడ ఏంటంటే చాలా తెలివిగా ఇతను ఏం చేశాడంటే చెప్పాలి అంటే ఒక కుతంత్రం లాగా అడిగాడు అనమాట. హే, ఎంఐ మిస్ పోలీ సింప్సన్ కదూ అనేసి మనకు తెలియాలని చెప్తున్నాడు. అంటే నో సెడ్ ద బాయ్. అంటే యాక్చువల్గా ఆ అమ్మాయి పోలీ సింప్సన్ కాదనే విషయం జిమ్మీ వ్యాలంటైన్కి తెలుసు. కానీ ఏ ప్రశ్న అడిగితే సమాధానం వస్తుంది, కన్నింగ్ వేలో అడిగాడు అని స్పెషియస్ గైల్ అనేటటువంటి ఫ్రేజ్ని వాడాడు అనమాట. కన్నింగ్గా అడిగాడు. హే, కాదన్నాడు ఆ అబ్బాయి. షీజ్ అనబెల్ యాడమ్స్. అమ్మాయి ఎవరు అనుకున్నారు? అనబెల్ యాడమ్స్ అమ్మాయి పేరు. హర్ పా ఓన్స్ దిస్ బ్యాంక్. ఈ బ్యాంక్ ఎవరిది అనుకున్నావు? వాళ్ళ నాన్నగారిదే. వాట్ డూ యూ కమ్ టు ఎల్మోర్ ఫర్? అసలు మీరు ఎల్మోర్కి ఎందుకు వచ్చారండి? వాట్ ఫర్ అంటే దేనికి వచ్చారు అని. ఈజ్ దట్ ఏ గోల్డ్ వాచ్ చైన్? అని మీరు తొడుక్కుంది గోల్డ్ వాచ్ చైనేనా? చైన్ అది గోల్డేనా? ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ బుల్ డాగ్. గట్ ఎనీ మోర్ డైమ్స్? ఇక కుర్రోడు అడుగుతున్నాడు. అండ్ అది గోల్డ్ వాచ్ చైనేనా, గోల్డ్ చైనేనా అట్లా అడుగుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ బుల్ డాగ్. అండ్ ఇంకేమైనా కావాలా? ఏమైనా తేవాలా? కుక్క లాంటి ఏమైనా పట్టక రావాలా? ఏం చేయాలి అంటే నువ్వేమైనా డబ్బులు ఇస్తావు? గాట్ ఎనీ మోర్ డైమ్స్? ఇంకేమైనా డబ్బులు ఉన్నాయా ఇవ్వడానికి? నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెచ్చిపెట్టినా అమ్మాయి గురించి అన్నట్టుగా ఇతను అండమైతే జరిగిందనమాట. జిమ్మీ వెంట్ టు ప్లాంటర్స్ హోటల్, రిజిస్టర్ యాజ్ రాల్ఫ్ డి స్పెన్సర్ అండ్ ఎంగేజ్డ్ ఏ రూమ్. ఇక ఏం చేశాడు? దగ్గరగా ఉన్నటువంటి ఒక హోటల్ తీసుకున్నాడు. ఇతని పేరుని రాల్ఫ్ డి స్పెన్సర్గా నోట్ చేసుకున్నాడు అండ్ రూమ్ తీసుకున్నాడు. హీ లీన్డ్ ఆన్ ద డెస్క్ అండ్ డిక్లేర్డ్ హిస్ ప్లాట్ఫామ్ టు ద క్లర్క్. అండ్ అతను ఏం చేశాడంటే డెస్క్ అనుకుని క్లర్క్కి చెప్తున్నాడు అనమాట. హీ సెడ్ హీ హ్యాడ్ కమ్ టు ఎల్మోర్ టు లుక్ ఫర్ ఎ లొకేషన్ టు గో ఇన్ టు బిజినెస్. అందులో పర్పస్ ఉంటుంది, ఎందుకు వచ్చారు ఏంటనేసి. దానికి చెప్తున్నాడు, నేను ఈ ఊర్లో ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, దానికి తగ్గ లొకేషన్ని నేను చూస్ చేసుకోవడానికి వచ్చాను. హౌ వాజ్ ద షూ బిజినెస్ నౌ ఇన్ ద టౌన్? ఈ ఊర్లో షూ బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటావు అని అడిగాడు అనమాట. హీ హ్యాడ్ థాట్ ఆఫ్ షూ బిజినెస్. వాజ్ దేర్ యాన్ ఓపెనింగ్? ఏమైనా బాగా షూ బిజినెస్ అనేది చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అండ్ మంచిగా అమ్ముడు పోతాయా ఇక్కడ? ఈ విధంగా అడగడం అయితే జరిగింది. నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను చాలా ఇంట్రెస్ట్గా ఇతను షూస్ కుడుతున్నాడనేసి. ఇతను ఎప్పుడైతే ఈ అమ్మాయిని చూశాడో మొత్తం పందా మారిపోయింది. వచ్చింది సేఫ్ని కొట్టడానికి, కానీ ఇతను ఒకదాన్ని బద్దలు కొట్టేద్దామని వస్తే ఒక అమ్మాయి ఈయన్ని బద్దలు కొట్టేసింది. టోటల్గా మా మనసు అనేది ఏదైతే లోపల చెప్తాడు మనకి, అండ్ స్టార్టింగ్లోనే వాడాను, యు ఆర్ గుడ్ ఎట్ హార్ట్. నీ మనసు ఏదైతే ఉందో, హృదయం ఏదైతే ఉందో మంచిది. అది ఆ మంచితనాన్ని ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే టోటల్గా ఆ హృదయం బద్దలు కొట్టేస్తుంది. ఇతనిలో ఉన్న మంచి థాట్స్, ఎట్లా బ్రతకాలి, ఇక మంచిగా బ్రతకాలి, ఎందుకంటే ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయితో నా జీవితం బాగుండాలి, నేను మంచిగా బ్రతకాలి, ఈ విధమైన థాట్స్ వచ్చేస్తాయి. కాబట్టి షూ బిజినెస్ గురించి అడుగుతాడు అనమాట. ఎందుకంటే ఇతను జైల్లో ఉండి నేర్చుకుంది ఆ 4 నెలలు ఏంటంటే చెప్పులు కుట్టడం, షూలు తయారు చేయడం. ద క్లర్క్ వాజ్ ఇంప్రెస్డ్ బై క్లాత్స్ అండ్ మేనర్ ఆఫ్ జిమ్మీ. జిమ్మీ చెప్పుకున్నాగా అవుట్వర్డ్ అపియరెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే అంత ఖర్చు పెడతాడు, దాని మీద శ్రద్ధ పెడతాడు. హీ హిమ్సెల్ఫ్ వాజ్ సంథింగ్ ఆఫ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ఫ్యాషన్ టు థిన్లీ గ్లైడెడ్ యూత్ ఆఫ్ ఎల్మోర్. అసలు ఇతను ఎట్లా ఉన్నాడంటే ఫ్యాషన్లో ఒక ట్రెండ్ సెట్ చేసేవాడిలాగా ఉన్నాడు యూత్కి. అక్కడ యూత్కి ఇట్లా ఉండాలి అన్నట్టుగా ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. బట్ నౌ హీ పర్సీవ్డ్ హీ షార్ట్ కమింగ్స్. అయితే కొన్ని లోపాలు ఉన్నాయి. వైల్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ జిమ్మీస్ మ్యానర్ ఆఫ్ టైయింగ్ హిస్ ఫోర్ ఇన్ హ్యాండ్, ఈ కార్డియల్లీ గేవ్ ఇన్ఫర్మేషన్. ఇక ఏంటంటే కొంచెం లోపాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అండ్ ఆ టై పెట్టుకునేది ఏదైతే ఉందో
అది చూస్తా ఇతను ఏం చేశాడంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎస్, దేర్ ఆర్ టు బి ఎ గుడ్ ఓపెనింగ్ ఇన్ ద షూ లైన్. ఖచ్చితంగా ఈ చెప్పులు లేదా షూస్ కనుక వ్యాపారం పెట్టేటట్టుంటే ఖచ్చితంగా మంచి వ్యాపారం అయితే ఉంటుంది. దెర్ వాజ్ నాట్ అన్ ఎక్స్క్లూజివ్ షూ స్టోర్ ఇన్ ద ప్లేస్. ఈ ఎల్మోర్ ప్రాంతంలో యాక్చువల్గా మంచి వ్యాపారం అంటూ అంటే షూలకు సంబంధించినటువంటి మంచి షాప్ అంటూ ఏదీ లేదు. ఎక్స్క్లూజివ్గా షూస్కే కేవలం షాప్ అనేది లేదు. ద డ్రై గూడ్స్ అండ్ జనరల్ స్టోర్స్ హ్యాండిల్ దెమ్. అయితే ఏదైతే సరుకులు అమ్మేటటువంటి దుకాణాలు అన్నిటితో పాటు ఓ 4 షూలు ఆడ పడేస్తారు అవి కొనుక్కోవడమే, అంతే తప్ప ఎక్స్క్లూజివ్ షూ స్టోర్ అనేది లేదు. బిజినెస్ ఇన్ ఆల్ లైన్స్ వాజ్ ఫెయిర్లీ గుడ్. ఇక్కడ వ్యాపారం అయితే చక్కగా సాగిద్ది, ఎవరైనా కొంటారు. అచ్చంగా పచ్చళ్ళతో బతికేటటువంటి వాళ్ళు లేరు, ఫుల్గా కొనిపడేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. అంటే చాలా వరకు మంది ఏంటంటే సేవింగ్స్ కల్చర్. ఈ సేవింగ్స్ కల్చర్లో ఎట్లా ఉంటుంది అంటే వీలైనంతగా పచ్చడి మెతుకులు తినేసి అంతా కూడబెట్టాలి. ఇక్కడ అట్లా ఏం లేదు, ఫుల్ కొనిపడేస్తారు. మెటీరియలిస్టిక్ పీపుల్. హోప్డ్ మిస్టర్ స్పెన్సర్ వుడ్ డిసైడ్ టు లొకేట్ ఇన్ ఎల్మోర్. ఇక స్పెన్సరే ఏం చేయాలి, ఇక ఒక మంచి షాప్ అనేది వెతుక్కోవాల్సి ఉంటుంది. హీ వుడ్ ఫైండ్ ఇట్ ప్లెజెంట్ టౌన్ టు లివ్ ఇన్ అండ్ ద పీపుల్ వెరీ సోషబుల్. అంతేకాదు జనాలు అక్కడ చాలా మంచోళ్ళలాగా ఉన్నారు, చాలా కలివిడిగా ఉంటున్నారు. కాబట్టి ఇతనికి నచ్చింది ఆ ప్రాంతం, అమ్మాయి నచ్చడం వల్ల, అనబెల్లా యాడమ్స్ నచ్చడం వల్ల. మిస్టర్ స్పెన్సర్ థాట్ హీ వుడ్ స్టాప్ ఓవర్ ఇన్ ద టౌన్ a few days and look over the situation. అక్కడే ఉందామని ఎట్లయినా సెటిల్ అయిపోదామని నిర్ణయానికి మిస్టర్ స్పెన్సర్ అయితే రావడం జరిగింది. నో, ద క్లర్క్ నీడ్ నాట్ కాల్ ద బాయ్. ఓకే అతను చెప్పడం వద్దొద్దు, నువ్వేమి బెల్ బాయ్ని పిలవాల్సిన అవసరం లేదు. హీ వుడ్ క్యారీ అప్ హిస్ సూట్ కేస్ హిమ్సెల్ఫ్, ఇట్ వాజ్ రేదర్ హెవీ. నేనే మోసుకుంటాను అతనికి చెప్పాడు అనమాట. ఇప్పుడు దాకా అతనితో మాట్లాడాడు కదా. ఇక్కడ అంటే స్పెషల్గా షూల వరకే ఉండేటటువంటి షాప్ అయితే లేదు, విడిగా అన్ని సామాన్లతో పాటు 4 షూలు కూడా ఆడపడేస్తారు. ఆ షూస్నే కొనుక్కోవాల్సి ఉంటుంది. స్పెషల్గా కనుక షూ షాప్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అమ్ముడుపోతాయి, కొంచెం మంచి పెద్దోళ్ళు ఉన్నారు అన్నాడు. అండ్ బెల్ బాయ్ని పిలవాలంటే వద్దొద్దు, అవసరం లేదు, నేనే మోసుకొని వెళ్తాను, ఎందుకంటే ఇది చాలా బరువుగా ఉంది. ఏంటది? సూట్ కేసు. ఎందుకు? ఎల్మోర్లో ఉన్నటువంటి అధునాతన గల్లాబెట్టెని గజగజ వణికిద్దామని తీసుకొచ్చాడు. అంటే ఇందులో చేసే దొంగతనంలో అతను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఒక ఎక్స్పర్ట్ని. డబ్బుల కోసం కాదు ఇతను చేసేది, డబ్బుల కోసం చేస్తాడు కానీ డబ్బు పిచ్చి లేదు, డబ్బుని యథేచ్ఛగా వాడేస్తాడు అనమాట. మిస్టర్ రాల్ఫ్ స్పెన్సర్, ద ఫీనిక్స్ దట్ అరోజ్ ఫ్రమ్ జిమ్మీ వ్యాలంటైన్స్ యాషెస్ లెఫ్ట్ బై ద ఫ్లేమ్ ఆఫ్ ఏ జిమ్మీ వ్యాలంటైన్స్ డబుల్గా వచ్చేసింది. ఫ్లేమ్ ఆఫ్ ఎ సడన్ అండ్ ఆల్టరేటివ్ అటాక్ ఆఫ్ లవ్ రిమైన్డ్ ఇన్ ఎల్మోర్ అండ్ ప్రాస్పర్. ఏంటంటే విషయం ఇక్కడ, రాల్ఫ్ స్పెన్సర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? జిమ్మీ వ్యాలంటైన్ అనేటటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు అంటే ఎప్పుడైతే అనబెల్లా యాడమ్స్ని చూశాడో జిమ్మీ వ్యాలంటైన్ చచ్చిపోయాడు. చచ్చిపోయి బూడిదైపోయి ఆ బూడిదలో నుంచి మిస్టర్ రాల్ఫ్ స్పెన్సర్ బయటికి వచ్చాడు. ఇప్పుడు ఇతను ఎవరు అటాక్ అవ్వడం వల్ల జిమ్మీ వ్యాలంటైన్ చచ్చిపోయాడు అంటే యానబెల్ యాడమ్స్ అటాక్ ఆఫ్ లవ్, ప్రేమ దాడితో ఏమైందంటే జిమ్మీ వ్యాలంటైన్ బూడిదైపోయాడు. జిమ్మీ వ్యాలంటైన్ చచ్చిపోయాడు ఎల్మోర్లో. ఆ బూడిదలో నుంచి రాల్ఫ్ స్పెన్సర్ అనేటటువంటి వ్యక్తి పుట్టుకొచ్చాడు, ఎల్మోర్లో ఉన్నాడు. అండ్ ఆ అమ్మాయి కోసం వ్యాపారాలు పెట్టాడు, షూస్ సంబంధించినటువంటి దుకాణాలు పెట్టాడు, తెరిచాడు. హీ ఓపెన్డ్ ఏ షూ స్టోర్ అండ్ సెక్యూర్డ్ ఏ గుడ్ రన్ ఆఫ్ ట్రేడ్. అండ్ మంచిగా వ్యాపారం అనేది అక్కడ రన్ అవ్వడం అనేది జరిగింది. సోషల్లీ హీ వాజ్ ఆల్సో ఏ సక్సెస్. మనోడికి ఉండే సోషల్ సెన్స్, ఎక్కడెక్కడ పెద్దోళ్ళు తిరుగుతారో ఆడికి వెళ్ళిపోతాడు, వాళ్ళతో కలుస్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు. అండ్ మేడ్ మెనీ ఫ్రెండ్స్, అక్కడ కూడా చాలా స్నేహితుల్ని సంపాదించాడు. హీ అకంప్లిష్ ద విష్ ఆఫ్ హిస్ ఆర్ట్. అంతేకాదు తాను అనబెల్లా యాడమ్స్ని కలిశాడు,
అండ్ బికేమ్ మోర్ అండ్ మోర్ క్యాప్టివేటెడ్ బై హర్ చార్మ్స్. అండ్ తన చుట్టూనే ఈగ బెల్లం చుట్టూ తిరిగినట్టు తిరగడం మొదలుపెట్టాడు. మొత్తానికి తన ప్రేమని కూడా పొందాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ ద సిచ్యువేషన్ ఆఫ్ మిస్టర్ రాల్సన్స్ వాజ్ దిస్ అంటే ఏంటంటే సంవత్సరాంతానికి ఏంటంటే హీ హ్యాడ్ వాన్ ద రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ. అక్కడ ఉన్నటువంటి ఎల్మోర్ కమ్యూనిటీ మొత్తం ఇతన్ని గౌరవించడం మొదలుపెట్టారు. హిస్ షూ స్టోర్ వాజ్ ఫ్లరిషింగ్. అతనికి ఏదైతే ఈ షూల దుకాణం ఉందో అది బాగా రన్ అవడం మొదలుపెట్టింది. హీ అండ్ అనబర్ వర్ ఎంగేజ్ టు బి మ్యారీడ్ ఇన్ 2 weeks. ఇంకో 2 వారాల్లో వాళ్ళు నిశ్చితార్థం అనేది జరగబోతుంది అనబెల్ యాడమ్స్కి అండ్ స్పెన్సర్కి. మిస్టర్ యాడమ్స్ ద టిపికల్ ప్లాడింగ్ కంట్రీ బ్యాంకర్ అప్రూవ్డ్ ఆఫ్ స్పెన్సర్. మిస్టర్ యాడమ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు ఇతను ఎల్మోర్ బ్యాంక్ యొక్క అధిపతి. ఇతను చాలా నిదానస్తుడు. ప్లాడింగ్ అంటే నిదానస్తుడు. అండ్ కంట్రీ బ్యాంకర్ ఏదో ఆ పల్లెటూరులో కొంచెం డబ్బులు ఇవన్నీ ఇది చేసుకున్నాడు. అతను మొత్తానికి స్పెన్సర్ని ఓకే చెప్పాడు. ఓకే, అనబెలా ప్రైడ్ ఇన్ హిమ్ ఆల్మోస్ట్ ఈక్వల్ హర్ అఫెక్షన్. అనబెల్ యాడమ్స్కి స్పెన్సర్ అంటే విపరీతమైన గౌరవం, ప్రేమ. హీ వాజ్ యాజ్ మచ్ ఎట్ హోమ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ మిస్టర్ యాడమ్స్ అండ్ దట్ ఆఫ్ యానబెల్స్ మ్యారీడ్ సిస్టర్ యాజ్ ఇఫ్ హీ వర్ ఆల్రెడీ ఎ మెంబర్. ఇతను ఎంతలాగా వాళ్ళలో కలివిడిగా తిరుగుతున్నాడంటే మిస్టర్ యాడమ్స్ ఇంట్లో ఒక వ్యక్తిగా యాజ్ వెల్ యాజ్ యానబెల్కి ఒక అక్క ఉంది. ఆ అక్కోళ్ళ ఇంట్లో కూడా ఒక ఇంటి వ్యక్తిగా తిరగాడేస్తుంటాడు అనమాట. ఏ మాత్రం కూడా వేరే వ్యక్తి, వేరే అతను అనేటటువంటి భావన వాళ్ళకి రానివ్వలేదు మిస్టర్ స్పెన్సర్. కాబట్టి పాత వ్యక్తి జిమ్మీ వ్యాలంటైన్ చనిపోయాడు. రాల్ఫ్ డి స్పెన్సర్ అందులో నుంచి పుట్టుకొచ్చాడు. ఎవరి ప్రేమ దాడి వలన? అనబెల్ యాడమ్స్ ప్రేమ దాడి వలన ఎవరైతే దొంగ ఉన్నాడో జిమ్మీ వ్యాలంటైన్ చచ్చిపోయి వ్యాపారస్తుడైన స్పెన్సర్, రాల్ఫ్ స్పెన్సర్ ఎవరైతే ఉన్నారో అతను పుట్టుకొచ్చాడు. తన ప్రేమని పొందడం అయితే జరిగింది. అయితే పరిస్థితులన్నీ ఒకేలాగా ఉండవు. వెనకాల ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు అతడిలో లాగా ప్రకాష్ రాజ్ వచ్చినట్టు మహేష్ బాబు మీదకి వస్తాడనమాట. చూద్దాం ఏం జరిగిందో. One day, Jimmy sat down in his room and wrote this letter, which he mailed to the safe address of one of his old friends in St. Louis. ఒకరోజు ఏం చేశాడంటే జిమ్మీ వ్యాలంటైన్ టోటల్గా మారినటువంటి వ్యక్తి. స్పెన్సర్ అనేటటువంటి పేరు మీద షూ స్టోర్ కానివ్వండి, జనాలతో కలవడం కానివ్వండి, నిశ్చితార్థం అవడం కానీ మొత్తం అట్లా జరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సెయింట్ లూయిస్లో ఉన్నటువంటి తన ఫ్రెండ్కి చాలా సేఫ్గా ఉండే ఒక అడ్రస్కి అతను ఉత్తరం రాస్తున్నాడు. డియర్ ఓల్డ్ పాల్, నా పాత మిత్రుడా అనేసి రాస్తున్నాడు ఫ్రెండ్కి. ఐ వాంట్ యూ టు బీ అట్ సలివన్స్ ప్లేస్ ఇన్ లిటిల్ రాక్ నెక్స్ట్ వెన్స్డే నైట్ అట్ 9 o'clock. 9 సలివన్స్ ప్లేస్ అనేటటువంటి ఒక ప్రదేశంలో లిటిల్ రాక్ దగ్గర నువ్వు నెక్స్ట్ వెన్స్డే నైట్ అనే ఉండాలి. బుధవారం రాత్రి నా కోసం వెయిట్ చేయి. 9 గంటలు కలుద్దాం సలివన్ ప్లేస్లో. ఐ వాంట్ యూ టు వైండ్ అప్ సమ్ లిటిల్ మ్యాటర్స్ ఫర్ మీ. కొన్ని విషయాలు నా కోసం నువ్వు పూర్తి చేయాలి. అండ్ ఆల్సో ఐ వాంట్ టు మేక్ ఏ ప్రెజెంట్ ఆఫ్ మై కిట్ ఆఫ్ టూల్స్. అలానే నా దగ్గర ఉన్నటువంటి ఏవైతే పనిముట్లు ఉన్నాయో అవన్నీ కూడా నీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఐ నో యూ విల్ బి గ్లాడ్ టు గెట్ దెమ్. యూ కుడెంట్ డూప్లికేట్ ద లాట్ ఫర్ $1,000. ఈ ఏవైతే పనిముట్లు ఉన్నాయో అవి నువ్వు తీసుకోవడానికి చాలా సంతోషపడతావు అని తెలుసు. నువ్వు వీటి డూప్లికేట్ తయారు చేయాలనుకున్నా కానీ $1,000 నీకు అవుతాయి. అయినా కానీ నువ్వు యాజ్ టీజ్గా అంత నాణ్యమని నువ్వు తయారు చేయించుకోలేవు. సే బిల్లీ, ఐ హ్యావ్ క్విట్ ద ఓల్డ్ బిజినెస్ ఏ ఇయర్ ఎగో. చూడు బిల్లీ, నేను నా ఏదైతే దొంగతనాలు చేసేటటువంటి ఏదైతే పని ఉందో సంవత్సరం క్రితం నేను ఆపేశాను. ఐ హ్యావ్ గాట్ ఏ నైస్ స్టోర్. ఇప్పుడు నాకు ఒక చెప్పుల దుకాణం, షూస్ దుకాణం ఉంది. ఐఎమ్ మేకింగ్ అన్ ఆనెస్ట్లీ. నేను చాలా ఆనందంగా నిజాయితీగా జీవిస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ఫైనెస్ట్ గర్ల్ ఆన్ ఎర్త్ 2 weeks ఫ్రమ్ నౌ. 2 వారాలు తర్వాత నేను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా. ఇట్స్ ద ఓన్లీ లైఫ్. అదే నాకు ఇంకా జీవితం. బిల్లీ ద స్ట్రెయిట్ వన్. ఇక ఏంటంటే
స్ట్రెయిట్ వన్, అడ్డ తిరుగుడు అండ్ డొంక తిరుగుడు లేదా అవినీతిగా సంపాదించే సంపాదనతో ఉండదు. స్ట్రెయిట్ వన్ ఉంటుంది. అంటే నిజాయితీగా నేను బతుకుదాం అనుకున్నా. ఐ వుడ్ నాట్ టచ్ ఎ డాలర్ ఆఫ్ అనదర్ మ్యాన్స్ మనీ నౌ ఫర్ ఏ మిలియన్. నాకెవడైనా వచ్చి ఒక $10,00,000 ఇస్తానన్నా నేను ఒక్క రూపాయి కూడా పక్కోడిది తీసుకోను. ఒక్క రూపాయి, ఒక్క డాలర్, ఒక్క రూపాయి కూడా నేను టచ్ చేయను. వాడు 10,00,000 ఎదురిస్తానన్నా. ఆఫ్టర్ ఐ గెట్ మ్యారీడ్ ఐఎమ్ గోయింగ్ టు సెల్ అవుట్ అండ్ గో వెస్ట్. అండ్ టోటల్గా ఈ మ్యారేజ్ ఏదైతే అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోతా. వేర్ దేర్ వోంట్ బి సో మచ్ డేంజర్ ఆఫ్ హ్యావింగ్ ఓల్డ్ స్కూల్ బ్రాట్ అప్ అగైన్స్ మీ. అక్కడైతే నా పాత జీవితం నన్నైతే వెంటాడదు. ఆ భయం అనేది నాకుండదు. ఐ టెల్ యూ బిల్లీ, నేను చెప్తున్నాను నా ఫ్రెండ్ బిల్లీ, షీఈ్ అన్ ఏంజెల్. ఆమె దేవత అనుకో. షీ బిలీవ్స్ ఇన్ మీ, నన్ను నమ్ముతుంది. ఐ వోంట్ డూ అనదర్ క్రూకుడ్ థింగ్ ఫర్ ద హోల్ వరల్డ్. ప్రపంచం అంతా ఇస్తానన్నా నేనైతే మాత్రం ఇంకో చెడ్డ పని మాత్రం చేయను. క్రూకుడ్ అంటే వంకర పని అయితే నేను చేయను. బీ షూ టు బి ఎట్ సలీస్. కాబట్టి సలివన్ ప్లేస్లో ఉండడానికి ప్రయత్నించు. ఫర్ ఐ మస్ట్ సీ యూ. కామాను అని ఇలా ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే బికాస్. ఎందుకు ఉండాలి నువ్వు అంటే నేను అక్కడ ఉండాలనుకుంటున్నా కాబట్టి నువ్వు కూడా అక్కడే ఉండు. ఐ బ్రింగ్ అలాంగ్ ద టూల్స్ విత్ మీ. ఏవైతే టూల్స్ ఉన్నాయో అవన్నీ నేను నీకు తీసుకొచ్చి అప్పచెప్తా. యువర్ ఓల్డ్ ఫ్రెండ్, నీ పాత స్నేహితుడు జిమ్మీ. ఆన్ ద మండే నైట్ ఆఫ్టర్ జిమ్మీ రోడ్ దిస్ లెటర్. ఎప్పుడైతే ఈ ఉత్తరం రాశాడో, తాను మారాను, మంచి మనిషిగా ఉండబోతున్నాను, ఎటువంటి చెడ్డ పని నేను చేయబోట్లేదని, అదే రాత్రి బెన్ ప్రైస్ ఎవరైతే వెతుక్కుంటా వస్తూ ఉన్న అపాయం ఎల్మోర్లో దిగింది. ఎలా దిగింది? జాగ్డ్ అన్అబ్ట్రూజివ్లీ, చాలా చాకచక్యంగా, ఎవరి దృష్టిని ఆకర్షించకుండా. అన్అబ్ట్రూజివ్లీ అంటే ఎవరి దృష్టిని ఆకర్షించకుండా వచ్చేసాడు. జాగ్డ్ అంటే అర్థమైంది, కాలినడకన మామూలుగా వచ్చేసాడు. 5 మైళ్ళ దూరంలో ఉంది, ఎవరికి తెలియదు ఆ పట్టణంలో ఇంకో వ్యక్తి వచ్చాడని. ఈయన లివరీ బగ్గీ, ఈ నడుచుకుంటూ కాదు, ఏంటంటే జాగ్డ్ అంటే యాక్చువల్గా ఏం చేశాడంటే బగ్గీ, ఇతనే ఓన్గా ఒక గుర్రపు బగ్గీని అద్దెకి తీసుకున్నాడు. లివరీలో తీసేసుకొని ఏం చేశాడంటే ఎవరికి తెలియకుండా, ఎవరు చెప్పేవాడు అతను తోలుకుంటా ఓన్గా వచ్చేసాడు. హీ లాంచ్డ్ అబౌట్ టౌన్ ఇన్ హీస్ క్వైట్ వే అంటిల్ హీ ఫౌండ్ అవుట్ వాట్ హీ వాంటెడ్ టు నో. చాలా ఏంటంటే తెలియకుండా, జనాలకి తెలియకుండా ఆ ప్రదేశంలో ఉంటూ ఏ విషయమైతే తనకు తెలియాలో అది తెలిసేంత వరకు తాను మరుగునున్నాడనమాట. అంటే ఎవరికి కనిపిలా, చాటుగా మారువేషాల్లో తిరుగుతున్నాడు. ఫ్రమ్ ద డ్రగ్ స్టోర్ అక్రాస్ ద స్ట్రీట్ ఫ్రమ్ స్పెన్సర్ షూ స్టోర్ he got a good look at Ralph D. Spencer. ఇతను మందుల షాపు నుంచి తాను స్పెన్సర్ షూ స్టోర్ వైపే తన కళ్ళు ఎప్పుడు కూడా ఉండేవి. ఈ రాల్ఫ్ డి స్పెన్సర్ని ఎప్పుడు గమనిస్తూ ఉండేవాడు. గోయింగ్ టు మ్యారీ ద బ్యాంకర్స్ డాటర్ ఆర్ యూ జిమ్మీ సెడ్ టు బెన్ టు హిమ్సెల్ఫ్. బా, ఏం ప్లాన్ వేసావురా అనుకుంటున్నాడు బెన్ ప్రైస్. బ్యాంకర్ డాటర్ని, ఇప్పుడు దాకా బ్యాంకర్ని దోచిపెట్టావు, ఇప్పుడు బ్యాంకర్ డాటర్ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. వెల్ ఐ డోంట్ నో, నాకు తెలియదు అనుకున్నావా, కనిపెట్టలేను అనుకున్నావా? ద నెక్స్ట్ మార్నింగ్ జిమ్మీ టుక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ యాడమ్సెస్. ఎవరైతే బెన్ యాడమ్ ఉన్నాడో, మనం చెప్పుకున్న అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేశాడు అనబెలా యాడమ్స్. He was going to Little Rock that day to order his wedding suit and buy something nice for Annabelle. ఇక లిటిల్ రాక్లో సలివన్ ప్లేస్లో కలవబోతున్నా అని చెప్పాడు ఫ్రెండ్కి, బిల్లీకి. కాబట్టి ఎందుకు చెప్పాడు అంటే ఇతను యాక్చువల్గా లిటిల్ రాక్ ఎందుకు వెళ్తున్నాడంటే వెడ్డింగ్ సూట్ కోసం వెళ్తున్నాడు. అలానే అనబెల్ కోసం ఏదైనా తీసుకుందాం, ఒక నగ నట్రో ఏదో ఒకటి. దట్ వుడ్ బి ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ లెఫ్ట్ టౌన్ సిన్స్ హీ కేమ్ టు ఎల్మోర్. ఎల్మోర్కి వచ్చి అనబెల్ యాడమ్స్ని చూసిన తర్వాత ఎల్మోర్ని అతను విడిచిపెట్టెళ్ళా. అండ్ ఇతని బెన్ ప్రైస్కి కూడా కనబడలా, ర్యాట్ హంట్ చేయాల్సి వచ్చింది.
ఎక్కడున్నాడని వెతుక్కుంటా రావాల్సొచ్చింది. ఇట్ హ్యాడ్ బీన్ మోర్ దాన్ ఇయర్ నౌ సిన్స్ ద లాస్ట్ ప్రొఫెషనల్ జాబ్స్ అండ్ హీ థాట్ హీ కుడ్ సేఫ్‌లీ వెంచర్ ఔట్. యాక్చువల్‌గా ఇతను ఏదైతే ఆహ్, దోచుకోవడం లేకపోతే ఏదైతే దొంగతనం ఉందో అది చేసి నియర్లీ సంవత్సరం అయిపోయింది. యాక్చువల్‌గా ఎల్మోర్‌కొచ్చింది ఈ బ్యాంక్‌నేసేద్దామనే వచ్చాడు. అక్కడ కొత్త సేఫ్ ఒకటి దిగుతుంది. ఇట్లాంటివి రాబోతున్నాయి వార్తలు కొన్ని వస్తున్నాయి. అయితే అలాంటిది ఇతను అక్కడ దిగి దొంగతనాలు పూర్తిగా ఆపేశాడు. పూర్తిగా అంటే పూర్తిగా. ఎందుకని? ఒక అమ్మాయి ఇతన్ని నిలువున దోచేసింది. మామూలుగా దోచేయలేదు. సంవత్సరం పాటు అండ్ రాల్ఫ్ డి స్పెన్సర్‌గానే బతుకుతున్నాడు తప్ప అసలు ఇతను దరిదాపులుగా ఒక 10 నెలలు ఎక్కడున్నాడు? జైల్‌లో ఉన్నాడు. 10 నెలల తర్వాత వచ్చిన తర్వాత వరుసపెట్టి దొంగతనాలు చేశాడు అంటే మామూలు విషయం కాదు. అలాంటిది సంవత్సరం దాటిపోయింది. దొంగతనాలే లేవు. అండ్ కాబట్టి ఈ ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి ఈజీగా బయటపడగలను అనుకున్నాడు. దొంగతనాలు చేయట్లా, ఎవరు ఎమ్మట పడట్లా. ఎందుకంటే ఇతని కళ్ళు ముఖ్యంగా దొంగలాగా లేవు ఇప్పుడు. ఒక వ్యాపారస్తుడిలాగా తన్ను ప్రేమించే అమ్మాయి ప్రేమను పొందాలి అన్నటువంటి ఒకే ఒక మైండ్ సెట్ అంతే. ఆ విధంగా ఉండడం జరిగింది. దాంతో ఇతను బెన్ ప్రైస్ వచ్చింది గమనించుకోలేదు. తనకు రాబోయే ప్రమాదాన్ని గమనించుకోలేదు. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ క్వైట్ ఎ ఫ్యామిలీ పార్టీ వెంట్ డౌన్ టౌన్ టుగెదర్. ఓ ఫ్యామిలీ పార్టీ జరుగుతుంది. ఎందుకంటే నిశ్చితార్థం అయన్నీ జరగాలి. తొందరలో ఉన్నాయి. ఇతను డ్రెస్ తెచ్చుకోవాలి. అలానే యానబెల్‌కి తేవాలి. మిస్టర్ యాడమ్స్, యానబెల్, జిమ్మీ అండ్ యానబెల్స్ మ్యారీడ్ సిస్టర్ విత్ హర్ 2 లిటిల్ గర్ల్స్ అండ్ ఏజ్డ్ 5 and 9. చిన్నపిల్లలున్నారు. ఇద్దరు అమ్మాయిలు. 5 ఏళ్ళు ఒకళ్ళకి అండ్ 9 ఏళ్ళు ఒకళ్ళకి. మిస్టర్ యాడమ్స్ బ్యాంక్ యజమాని, యానబెల్ అతని కూతురు, జిమ్మీ వ్యాలంటైన్ దొంగ అండ్ యానబెల్స్ మ్యారీడ్ సిస్టర్ యానబెల్ వాళ్ళ అక్క. దే కేమ్ బై ద హోటల్ వేర్ జిమ్మీ స్టిల్ బోర్డెడ్ అండ్ హీ ర్యాన్ అప్ టు హిస్ రూమ్ బ్రాడ్ అలాంగ్ హిస్ సూట్ కేస్. ఇక వీళ్ళందరూ కూడా టిఫిన్ అయిపోయింది. ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో రాల్ఫ్ డి స్పెన్సర్ ఉన్నటువంటి హోటల్ దగ్గరికి వచ్చారు, దిగబెట్టారు. అతను వచ్చేసి హోటల్లోకి వెళ్ళిపోయి ఆ సూట్ కేసుని తీసుకున్నాడు. దెన్ దే వెంట్ ఆన్ టు ద బ్యాంక్. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి బ్యాంకుకి వెళ్ళారు. దేర్ స్టూడ్ జిమ్మీస్ హార్స్ అండ్ బగ్గీ అండ్ డాల్ఫ్ గిబ్సన్ హూ వాజ్ గోయింగ్ టు డ్రైవ్ హిమ్ ఓవర్ టు ద రైల్రోడ్ స్టేషన్. అక్కడ జిమ్మీస్ హార్స్ ఉంది, అంటే బగ్గీ అన్నమాట, అంటే గుర్రపు బగ్గీ ఉంది. డాల్ఫ్ గిబ్సన్ అనేటటువంటి డ్రైవర్ ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే ట్రైన్ దాకా దిగబెట్టి వస్తాడు. ఆల్ వెంట్ ఇన్సైడ్ ద హై కార్వ్డ్ ఓక్ రైలింగ్స్ ఇంటూ ద బ్యాంకింగ్ రూమ్, జిమ్మీ ఇంక్లూడెడ్ ఫర్ మిస్టర్ యాడమ్సెస్. వీళ్ళందరూ కూడా ఏంటంటే బ్యాంక్ లోపలికి వెళ్ళారండి. అందరు కూడా బ్యాంక్ లోపలికి వెళ్ళాడు. ఫ్యూచర్ సన్ వాజ్ ఆల్మోస్ట్ వెల్కమ్ ఎనీవే. కాబట్టి అది బ్యాంకు లోపల అఫీషియల్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. అయితే కాబోయే అల్లుడు కాబట్టి ఇతను ఇంకా రండి కూర్చోండి అని మర్యాదలు చేసేవాళ్ళు తప్ప ఈడెందుకు వస్తున్నాడని అడిగేవాడు లేడు. ద క్లర్క్స్ వర్ ప్లీజ్డ్ టు బి గ్రీటెడ్ బై ద గుడ్ లుకింగ్ అగ్రేబుల్ యంగ్ మ్యాన్ హూ వాజ్ గోయింగ్ టు మ్యారీ మిస్ యానబెల్. మరి బ్యాంక్ మేనేజర్ కాదు, బ్యాంకే యాడమ్స్కి, బెన్ యాడమ్స్కి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటే అందరూ కూడా ఏం చేస్తారు, అతన్ని ఆ బెన్ యాడమ్స్ని ఎలా గౌరవిస్తారో ఇతన్ని కూడా అలానే గౌరవిస్తారు. అయితే మనవాడికి కొంచెం సోషబుల్ అనమాట, అందరిని కలిసి మెలేసి తిరిగేటటువంటి వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఇతను గ్రీటింగ్స్ గుడ్ మార్నింగ్ అవి చెప్తుంటే తెగ సంబరపడిపోయేవాళ్ళు. జిమ్మీ సెట్ హీస్ సూట్ కేస్ డౌన్, కింద పెట్టాడు. యానబెల్ హూజ్ హార్ట్ వాజ్ బొబ్లింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ లైవ్లీ యూత్ పుట్ ఆన్ జిమ్మీస్ హ్యాడ్ అండ్ పిక్డ్ అప్ ద సూట్ కేస్. ఇక ఏం చేసింది, యానబెల్కి అసలు ఆనందం ఆగట్లా. ఒక అద్భుతమైన వ్యక్తి తనకి భర్తగా రాబోతున్నాడు, అదీగాక వయసులో ఉంది, ఎగురుతుంది, గంతులేస్తుంది. జిమ్మీ తల మీద ఉన్నటువంటి ఏదైతే హ్యాట్ ఉందో, టోపీ ఉందో తీసుకొని తన నెత్తి మీద పెట్టుకొని ఆ సూట్ కేస్ని ఎత్తుకోపోయింది. వుడంట్ ఐ మేక్ ఎ నైస్ డ్రమ్మర్, అంటే నేను నన్ను చూస్తుంటే నీకు ఎలా ఉంది, నన్ను చూస్తుంటే ఒక సంగీత వాయిద్యం వాయించేటటువంటి అమ్మాయి లాగా ఉన్నానా, లేకపోతే సేల్స్ రిప్రజెంటేటివ్ లాగా ఉన్నానా ఈ సూట్ కేసు పట్టుకోవడం, ఈ హ్యాట్ పెట్టుకోవడం,
ఎట్లా ఉన్నాను నేనని అడుగుతుంది రాల్ఫ్ డిస్పెన్సర్‌ని. అంటే ఆట పట్టిస్తుంది. ఏందంటే ఓ సంగీత వాయిద్యం వాయించే అమ్మాయిలాగున్నానా ఈ వేషంలో? లేకపోతే డ్రమ్మర్ అంటే సేల్స్ రిప్రజెంటేటివ్ కూడా వస్తుందనమాట. అలా ఉన్నానా అని అడుగుతుంది. మై రాల్ఫ్ హౌ హెవీ ఇట్ ఈస్. హే రాల్ఫ్ ఏంది ఇంత బరువుగుంది? ఫీల్స్ లైక్ ఇట్ వాస్ గోల్డ్ బ్రిక్స్. నాకు తెలియకుండా ఏమన్నా బంగారపు బిస్కెట్లు ఏమన్నా తీసుకొచ్చావా ఏంది ఇందులో? మొత్తం అంత బరువుగా ఉంది. లాట్ ఆఫ్ నికెల్ ప్లేటెడ్ షూ హార్న్స్ ఇన్ దేర్. ఇందులో ఏమున్నాయంటే నికెల్ కోటింగ్‌తో ఉన్నటువంటి షూ హార్న్స్ ఉన్నాయి. అంటే షూస్‌కి ఏదైతే పెడతారో మనకి షూ కింద ఉంటాయన్నమాట. అరగకుండా షూ హార్న్స్ అలాంటివి ఉన్నాయిలే. సెడ్ జిమ్మీ కూలీ చిన్నగా అది ఏం చేశాడంటే పక్కకు తప్పిచ్చేసాడు ఆ పదాన్ని. ఏదైతే డిస్కషన్ ఉందో మాట మార్చాడు. దట్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్. వాటిని ఏం చేయబోతున్నా అంటే నేను ఇచ్చేయబోతున్నాను షూకి సంబంధించి అన్నమాట. అవి థాట్ ఐ వుడ్ సేవ్ ఎక్స్‌ప్రెస్ చార్జెస్ బై టేకింగ్ దెమ్ అప్. యాక్చువల్‌గా ఏందంటే వేరే వాడొచ్చి తీసుకెళ్ళాలంటే నేను కొంచెం డబ్బులు చెల్లించాలి. అదే నేను ఎటు వెళ్తున్నాను కాబట్టి ఇచ్చాననుకో చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఐయామ్ గెట్టింగ్ ఆఫ్‌లీ ఎకనామికల్. ఈ మధ్య నేను చాలా డబ్బులు సేవ్ చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే మనకు పెళ్లి కాబోతుంది కదా! మరి ఖర్చులకుంటాయని. ద ఎల్మోర్ బ్యాంక్ హాడ్ జస్ట్ పుట్ ఇన్ ఎ న్యూ సేఫ్ అండ్ వాల్ట్. ఈ ఎల్మోర్ బ్యాంక్‌లో ఏందంటే కొత్తగా ఒక గల్లా పెట్టే లేదా కొత్తగా డబ్బులు సేవ్ చేసేటటువంటి, ఉంచేటటువంటి పెద్ద లాకర్. ఓ పెద్ద బీరువా లాంటిది చేయిచ్చారనమాట. అండ్ వాల్ట్. వాల్ట్ అంటే లాకరు, బీరువా ఇయన్నీ అనమాట పెద్దది. మిస్టర్ యాడమ్స్ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మిస్టర్ యాడమ్స్‌కైతే బెన్ యాడమ్స్‌కి అసలు అది చెప్పుకొని రండి మా దాంట్లో పెట్టండి. ఏ గజ దొంగ కూడా దోపిడీ చేయలేడని చెప్పుకుంటున్నాడు. అండ్ ఇన్సిస్టెడ్ ఆన్ యాన్ ఇన్స్‌పెక్షన్ బై ఎవ్రీవన్. అవసరమైతే ఎవరైనా రావచ్చు. ఎవరైనా వచ్చి మా సేఫ్‌ని ఎవ్వరైనా సరే పరీక్షించుకోవచ్చు అనేసి చాటింపేస్తున్నాడనమాట. ద వాల్ట్ వాజ్ ఎ స్మాల్ వన్ బట్ ఇట్ హ్యాడ్ న్యూ పేటెంటెడ్ డోర్. ఏదైతే వాల్ట్ ఉందో పెద్ద రూమ్ అన్నమాట. వాల్ట్ అంటే రూమ్ లాగా ఉంటుంది. అండ్ రూమ్ అంటే రూమ్ అది ఇట్స్ స్టీల్ డోర్స్ అన్నీ ఓ పెద్ద రూమ్ లాగా ఇటుకల బదులు అంతా కూడా ఇనుముతో ఉంటుందన్నమాట ఆ గది. టోటల్ ఇనప గది అనమాట వాల్ట్ అంటే. దానికి ఇనప డోర్ ఉంటుంది. కాబట్టి ఎవడైనా బర్గ్లర్ ఏం చేస్తాడు? ఇంటికి కన్నాలేసేవాడు ఇటుకల్ని చిన్నగా కొట్టేస్తాడు. మరి ఇనుపని ఏం చేస్తాడు? ఇట్ ఫాజన్డ్ విత్ 3 సాలిడ్ స్టీల్ బోల్ట్స్ థ్రోన్ సైమల్టేనియస్‌లీ విత్ ఎ సింగిల్ హ్యాండిల్. ఒకేసారి 3 బోల్ట్లు పడిపోతాయన్నమాట. ఒకేసారి డోర్ అట్లా నెడితే 3 బోల్ట్స్ లోపలికి అలా దిగబడతాయి. థ్రోన్ సైమల్టేనియస్‌లీ విత్ ఎ సింగిల్ హ్యాండిల్. ఒక హ్యాండిల్‌తో అలా పెడితే 3 లాకులు పడతాయన్నమాట. అండ్ హ్యాడ్ ఏ టైమ్ లాక్. జనరల్‌గా ఒక కొక్కెమే లోపల పడుతుంది. అలాంటిది 3 కొక్కాలు అట్లా బిగుసుకుపోతాయి. అంతేకాకుండా టైమ్ లాక్ ఉంటుంది. మిస్టర్ యాడమ్స్ టైమ్ లాక్ అంటే టైమర్. యాక్చువల్‌గా ఏదైతే ఉంటుందో అది సెట్ చేసుకోవచ్చు. మిస్టర్ యాడమ్స్ బీమింగ్లీ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇట్స్ వర్కింగ్స్ టు మిస్టర్ స్పెన్సర్. అది ఎలా పనిచేస్తుందో ఏంటో చాలా ఉత్సాహంగా, ఆశ్చర్యంగా అసలు అద్భుతంగా వివరిస్తున్నారనమాట. హూ షోడ్ ఏ కర్చస్ బట్ నాట్ టూ ఇంటెలిజెంట్ ఇంట్రెస్ట్. ఏదో మర్యాదపూర్వకంగా కర్చస్ అంటే మర్యాదపూర్వకంగా వింటున్నాడు గానీ అంతే తప్ప ఏదో వినాలి కాబట్టి వింటున్నాడు మర్యాదపూర్వకంగా. కానీ పెద్ద ఇంట్రెస్ట్ అయితే తెలుసుకోవడానికి లేదు. మాకు చాలా తెలుసులే ఏం చెప్పనక్కర్లా అనేటటువంటి అహంభావం లేదులే గానీ మర్యాదపూర్వకంగా వింటున్నాడు. ఇంటెలిజెంట్ ఇంట్రెస్ట్ అయితే లేదు. చెప్పు ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలుసు. ఇలా ఏం వినట్లా. ద 2 children, May and Agatha, were delighted by shining metal and funny clock and knobs. ఆ పెద్ద ఏదైతే వాల్ట్ ఉందో అందులో చూసి చాలా ఇనుము మెరిసిపోతుంది. కొత్తది కదా! అండ్ ఒక ఫన్నీ క్లాక్ ఉంది. నాబ్స్ ఉన్నాయి. పిళ్ళున్నాయి. అంటే డోర్ లాగేటటువంటి డోర్‌కి పిడి ఉంటుంది కదా! అవి అన్నమాట. While they were thus engaged, Ben Price sauntered in, leaned on his elbow, looking casually inside between the railings. ఇయన్నీ జరుగుతుంటే వాళ్ళకి దూరంగా బెన్ ప్రైస్ మన డిటెక్టివ్ ఏం చేస్తున్నాడంటే చాలా క్యాజువల్‌గా అక్కడ ఉండేటటువంటి మెట్లు ఇయి ఉంటాయి కదా! వాటికి ఆనుకొని కాబట్టి లోపల ఎంత జరుగుతుంది బెన్ ప్రైస్
సాంటర్డ్ అని మెల్లగా వచ్చాడు అండ్ లీన్డ్ ఆన్ హిస్ ఎల్బో అండ్ చక్కగా ఏం చేశాడు ఆడ నించొని మోచేయి మీద ఆనుకొని ఉన్నాడు అండ్ లుకింగ్ క్యాజువల్లీ ఇన్సైడ్ బిట్వీన్ ద రైలింగ్స్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెట్లకి ఈ మామూలుగా సందులు ఉంటాయి కదా ఆ సందుల్లో నుంచి వస్తున్నాడు అనమాట హీ టోల్డ్ ద టెల్లర్ దాట్ హీ డిడ్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఇక అక్కడ వచ్చి అడిగాడు అనమాట జనరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు కదా ఏం కావాలండి ఏంటంటే హీ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ మ్యాన్ హీ న్యూ నాకు తెలిసిన వ్యక్తి ఒకడు లోపల ఉన్నాడండి నేను వెయిట్ చేస్తున్నాను వస్తాడు వచ్చిన తర్వాత వాడి సంగతి ఏందో తెలుస్తాను నేను అన్నట్టుగా చెప్పాడనమాట సడన్లీ దేర్ వాజ్ అ స్క్రీమ్ ఆర్ టూ ఫ్రమ్ ద ఉమెన్ అండ్ ఏ కమోషన్ ఇంతలోకి కెవు కేక అనేసి రెండు పెద్ద కేకలైతే వినబడింది ఏ కమోషన్ అంటే అలజడి ఏదైతే ఉందో గందరగోళం కూడా అక్కడ పెద్ద గందరగోళం అనేది వినబడుతుంది అంతా కూడా ఆగట్లా ఆ కేకలు అవన్నీ కూడా అన్పర్సీవ్డ్ బై ద ఎల్డర్స్ ఎవరికి ఏం అర్థం కావట్లా మే ద 9-year-old girl in a spirit of play had shut Agatha in the vault. అగాథ అనేటటువంటి అమ్మాయిని ఆ అగాధంలోకి బంధించేసింది మే అనేటటువంటి 9 ఏళ్ల అమ్మాయి ఏదో ఆడుకుంటా ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది ఈమె క్లోజ్ చేసేసింది షీ హ్యాడ్ దెన్ షాట్ ద బోల్ట్స్ ఎప్పుడైతే ఆ పిడి పెట్టి ఎప్పుడైతే అట్లా లాగిందో ఆ ఏమైందంటే వెంటనే ఆ లాక్ అనేది పడిపోయింది turn the knob of the combinations as she had seen Mr. Adams do. అందులో క్లాక్ ఇవన్నీ నాబ్స్ ఉన్నాయి కాంబినేషన్ అనేది సెట్ అవ్వాలి యాక్చువల్గా ఏదేదో తిప్పేసింది అంటే కాంబినేషన్ తెలియదు పాస్వర్డ్ తెలియదు ఏం తిప్పిందో ఏందో తెలియదు ద ఓల్డ్ బ్యాంకర్ స్ప్రాంగ్ టు ద హ్యాండిల్ వెంటనే బెన్ ఆడమ్స్ ఒక్క దూకాడు ఆ పిడి మీదకి ఆ హ్యాండిల్ మీదకి లాగి చూశాడు సజెస్టెడ్ టగ్డ్ ఎట్ ఇట్ ఫర్ ఎ మూమెంట్ గట్టిగా లాగాడు ఇక ఆ ఏదైతే హ్యాండిల్ ఉందో ఆ హ్యాండిల్ మీదకి దూకాడు వెంటనే వెళ్ళిపోయి దానికి గట్టిగా బలంగా లాగడానికి ట్రై చేశాడు ద డోర్ కాంట్ బి ఓపెన్ ఆ డోర్ అనేది ఓపెన్ అవ్వట్లా హీ గ్రోన్డ్ మూలిగాడు అనమాట అయ్యో ఈ డోర్ ఓపెన్ అవ్వట్లా ద క్లాక్ హ్యాస్ నాట్ బీన్ వూండ్ నాట్ ద కాంబినేషన్ సెట్ ఒకవేళ పాస్వర్డ్ ఏదైనా పెట్టుంటే డోర్ క్లోజ్ చేయంగానే ఆ పాస్వర్డ్ నొక్కేసి లాగేసాను కానీ అక్కడ ఏమైంది ఆ అమ్మాయి ఏదో నొక్కేసింది ఏదో పాస్వర్డ్ సెట్ అయిపోయింది ఇప్పుడు ఆ హ్యాండిల్ పట్టుకొని లాగుతుంటే రావట్లేదు ఇప్పుడు ఇతను ఏదైనా కాంబినేషన్ ఏదైనా పాస్వర్డ్ పెట్టుంటే ఆల్రెడీ ఏమయ్యేది అది నొక్కేసి లాగేసేవాడు డోర్ని కానీ అది జరగట్లా పాస్వర్డ్ అయితే పెట్టుంది ఏం పెట్టిందో తెలీదు ఎలా తీయాలో అగాథ అనే అమ్మాయిని ఎలా అగాధం నుంచి తప్పించాలో తెలియదు అగాథాస్ మదర్ స్క్రీమ్డ్ అగైన్ హిస్టీరికల్లీ అసలు ఈమైతే కేకలేస్తానే ఉంది అగాథ తల్లి అని రొమ్ములు బాదుకుంటుంది అయ్యో నా పిల్ల లోపల ఉంది ఈ విధంగా హష్ సెడ్ మిస్టర్ ఆడమ్స్ వెంటనే ఆడమ్స్ అన్నాడు రేజింగ్ హిజ్ ట్రెంబ్లింగ్ హ్యాండ్ నువ్వు ఆగు చేతులు వణికిపోతున్నాయి ఇతనికి నువ్వు ఆపు ఇలా కేకలు భయంకరంగా ఏమాకు నువ్వు ఆల్ బి క్వైట్ ఫర్ ఎ మూమెంట్ కొంచెం అందరు నిశ్శబ్దంగా ఉండండి అగాథా ఈ కాల్డ్ యాజ్ లవ్లీ యాజ్ ఈ కుడ్ అగాథా అమ్మ లోపల ఉన్నావా లిసన్ టు మీ విను During the following silence, they could just hear the faint sound of the child wildly shrieking in dark world in a panic of terror. ఇక ఎప్పుడైతే వీళ్ళందరూ నిశ్శబ్దంగా ఉన్నారో ఆ నిశ్శబ్దంలో ఈ అమ్మాయి కేకలు వినబడుతున్నాయి భయంకరంగా ఈ కేకలు అనేవి వినబడుతున్నాయి అన్నమాట ఏది లోపల ఉన్నటువంటి అగాధ కేకలు మై ప్రెషస్ డార్లింగ్ వేల్డ్ ద మదర్ అగాధ వాళ్ళ మదర్ మాత్రం ఏడుస్తుంది అనమాట షీ విల్ డై ఆఫ్ ఫ్రైట్ భయంతో చచ్చిపోయిద్దండి ఆ అమ్మాయి ఓపెన్ ద డోర్ ఎవరైనా తలుపు తెరవండి బ్రేక్ ఇట్ ఓపెన్ బద్దలు కొట్టి మరి దాన్ని ఓపెన్ చేయండి కాంట్ యూ మెన్ డూ సంథింగ్ మగాళ్ళు ఉన్నారే ఏం చేయలేరా అని అంటుంది దేర్ ఇస్ నాట్ ఎ మ్యాన్ నియరర్ దట్ లిటిల్ రాక్ హూ కెన్ ఓపెన్ ద డోర్ సెడ్ మిస్టర్ ఆడమ్స్ లిటిల్ రాక్ లో ఉన్నాడమ్మా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ఇక్కడెక్కడా లేడు అనేసి చాలా షేకీ వాయిస్ తో చెప్తున్నాను మై గాడ్ స్పెన్సర్ వాట్ షల్ వి డూ అయ్యో దేవుడా స్పెన్సర్ ఏం చేయాలి దట్ చైల్డ్ ఆ పిల్ల షీ కాంట్ స్టాండ్ ఇట్ లాంగ్ ఇన్ దేర్ ఎక్కువ సమయం అగాధ ఆ యొక్క వాల్ట్ లో ఉండలేదు లేదా ఏదైతే ఎంత చిన్న పెట్టె పెద్ద పెట్టె కాదు చిన్న పెట్టెనే దేర్ ఇస్ నాట్ ఎనఫ్ ఎయిర్ లోపల గాలాడదు బిసైడ్స్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే షీ విల్ గో ఇన్ టు కన్వల్షన్స్ ఫ్రమ్ ఫ్రైట్ ఏం జరుగుతుంది అంటే మూర్ఛపోవచ్చు
భయంతో ఏం జరగొచ్చు? మూర్ఛలోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి చాలా డేంజర్. కాబట్టి ఫిట్స్ వచ్చేస్తాయి. మూర్ఛరోగం వచ్చేస్తుంది. మూర్ఛలోకి వెళ్ళిపోద్ది. అగాధాస్ మదర్ ఫ్రాంటిక్ నౌ. ఆ అగాధ ఏమో గాని ఈమెకి పిచ్చి పట్టిపోతుంది. ఈమె కేకలేసేస్తుంది. బెట్ ద డోర్ ఆఫ్ ద వరల్డ్ విత్ హర్ హ్యాండ్స్. వెళ్ళిపోయి తన చేతులతో ఆ వరల్డ్‌ని గట్టిగా మోదుతుంది చేతులతో. సంబడి వైల్డ్‌లీ సజెస్టెడ్ డైనమైట్. ఎవరో మధ్యలో "ఏయ్! డైనమైట్ తేండ్రా పెడదాం పేల్చేద్దాం" అని. అనబెల్ టర్న్ టు జిమ్మీ. అనబెల్ యాడమ్స్ జిమ్మీ వైపు తిరిగింది. హర్ లార్జ్ ఐస్ ఫుల్ ఆఫ్ యాంగిష్. తన కళ్ళు చాలా బాధని తెలియజేస్తున్నాయి. బట్ నాట్ ఎట్ డిస్పేరింగ్. అయితే నిరాశతో లేదు. ఆశతోనే ఉంది. సమాధానం దొరుకుతుంది. సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే తన లవర్ తన దగ్గర ఉన్నాడనేసి. టు ఎ వుమన్ నథింగ్ స్వీమ్స్ క్వైట్ ఇంపాసిబుల్ టు ద పవర్స్ ఆఫ్ ద మ్యాన్ షీ వర్షిప్స్. ఈ అమ్మాయి ఈ జిమ్మీ వ్యాలంటైన్ రాల్ఫ్ డి స్పెన్సర్‌ని ఆరాధిస్తుంది. తానుండగా ప్రపంచాన్ని జయించొచ్చు అనేటటువంటి నమ్మకంతో ఉంది. ఎట్లాగైనా సరే కాంట్ యూ డూ సంథింగ్ రాల్ఫ్, ట్రై వోంట్ యూ? నువ్వు ట్రై చేయవా? ఈ డోర్ తీవా? నువ్వు తీయగలవు. నువ్వు మామూలోడివి కాదు. ఒక అద్భుతమైన వ్యక్తివి. హీ లుక్డ్ ఎట్ హర్ విత్ క్వీర్ సాఫ్ట్ స్మైల్ ఆన్ హిస్ లిప్స్ అండ్ ఇన్ హిస్ కీన్ ఐస్. ఒక్కసారిగా ప్రపంచమంతా సెకండ్‌లో మారిపోయింది జిమ్మీ వ్యాలంటైన్‌కి. రాల్ఫ్ డి స్పెన్సర్ చచ్చిపోతున్నాడు. అయిపోయిందబ్బా! దేవుడు ఏం గేమ్ ఆడాడురా! అయిపోయిందిరా నా బతుకు. అయిపోయింది. నవ్వుకున్నాడు. ఇది పరిస్థితి. ఇది ఎంత మంచిగా ఉండి మంచి జీవితం జీవించాలనుకుంటే నా బతికేంది ఇలా అయిపోయింది. అనబెల్ హీ సెడ్ గివ్ మీ ద రోజ్ యూ ఆర్ వేరింగ్ విల్ యూ. అయిపోయింది. అనబెల్ యాడమ్స్ దిస్ ఈస్ ద లాస్ట్ టైం ఐ కెన్ సీ యూ అన్నాడు. అంటే ఏంటంటే ఇదే ఇక చివరి చూపమ్మా. అందుకని ఏం చేస్తావంటే నువ్వు అంటే అనలేదు కానీ మనసులో అనుకున్నాడు. అయిపోయింది. నీ ఏదైతే మనసుకి దగ్గర నీ హృదయానికి దగ్గర ఉన్న ఆ రోజా పువ్వుని ఇస్తావా అన్నాడు. హార్డ్లీ బిలీవింగ్ దట్ షీ హార్డ్ హిమ్ రైట్. అతను చెప్తుంది కరెక్టేనా, వేరే పదం వాడాడా అర్థం కాకపోయినా విన్నది కానీ అర్థం కావట్లే. ఈ సిచ్యువేషన్లో ఎవడైనా తాళాల కోసం అడుగుతాడు కానీ లేకపోతే సుత్తో కత్తో అడుగుతాడు కానీ పువ్వు అడుగుతున్నాడు ఏంది? షీ అన్పిన్డ్ ద బర్డ్ ఫ్రమ్ ద బోజమ్ ఆఫ్ హర్ డ్రెస్ అండ్ ప్లేస్డ్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్. అట్లానే తన హృదయం దగ్గర ధరించినటువంటి ఆ పువ్వుని తీసి చేతిలో పెట్టింది. ఎవరికి అంటే జిమ్మీ చేతిలో పెట్టింది. ఎందుకంటే జిమ్మీకి ఇక ఇదే అత్యంత దగ్గరగా నీకు దగ్గరగా ఉండేది. తర్వాత ఎటు ఇది జరిగిన తర్వాత ఇక నీకు నాకు సంబంధం ఉండదు. ఎందుకంటే ఒక దొంగ నిరూపితమైద్ది. దాంతో అన్ని అనుమానాలు వస్తాయి. కానీ పిల్లని కాపాడాల. లేకపోతే అనవసరంగా ఒక చావుని కొని తెచ్చినట్టయిద్ది. అది కూడా తనకు ఇష్టమైనటువంటి వ్యక్తి కళ్ళల్లో ఇక ప్రతిసారి అదే దుఃఖంతో ఉండడం తనకి ఇష్టం లేదు. అందుకని జిమ్మీ స్టఫ్డ్ ఇట్ ఇన్ హిస్ వెస్ట్ పాకెట్. తన జేబులో పెట్టేసుకున్నాడు. త్రూ ఆఫ్ హీస్ కోట్ వెస్ట్ ఏదైతే ఉందో పై అలానే కోట్ ఏదైతే ఉందో తీసేశాడు. పుల్డ్ అప్ హీ షర్ట్ స్లీవ్స్. తన ఏదైతే చేతులు ఉంటాయి కదా షర్ట్ మడుచుకున్నాడు. షర్ట్ స్లీవ్స్ని. విత్ ద యాక్ట్ రాల్ఫ్ డి స్పెన్సర్ పాస్డ్ అవే. ఈ పనితో రాల్ఫ్ డి స్పెన్సర్ చచ్చిపోయాడు. ఇక ఎవడు బతికాడు? జిమ్మీ వ్యాలంటైన్ మరలా వచ్చాడు. టుక్ హీస్ ప్లేస్. తన స్థానాన్ని తీసేసుకున్నాడు. ఎవరు? జిమ్మీ వ్యాలంటైన్. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? జిమ్మీ వ్యాలంటైన్ చచ్చిపోయాడు. అతని బూడిదలో నుండి రాల్ఫ్ డి స్పెన్సర్ బ్రతికాడు. ఇప్పుడు రాల్ఫ్ డి స్పెన్సర్ రాలిపోబోతున్నాడు. ఆ రాలిపోయేటటువంటి రాల్ఫ్ డి స్పెన్సర్ నుండి జిమ్మీ వ్యాలంటైన్ ఉద్భవించాడు. గెట్ అవే ఫ్రమ్ ద డోర్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఈ డోర్ నుంచి దూరం వెళ్ళిపోండి. ఈ కమాండెడ్ గట్టిగా అన్నాడు షార్ట్లీ. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. లైన్ హీ సెట్ హిస్ సూట్ కేస్ ఆన్ ద టేబుల్ మీద సూట్ కేస్ పెట్టాడు. ఓపెన్ ఇట్ అవుట్ ఫ్లాట్. వరుసగా పేర్చాడండి. ఫ్రమ్ దట్ టైమ్ ఆన్ హీ సీమ్ టు బి అన్కాన్షియస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఎల్స్. అక్కడ ఎవ్వరు లేరు అనుకున్నాడు. హీ లేడ్ అవుట్ షైనింగ్ క్వీర్ ఇంప్లిమెంట్స్ స్విఫ్ట్లీ అండ్ ఆర్డర్లీ, విజిలింగ్ సాఫ్ట్లీ టు హిమ్సెల్ఫ్ యాజ్ హీ ఆల్వేస్ డిడ్ వెన్ ఎట్ వర్డ్. చిన్నగా ఈలేస్తున్నాడు లయబద్ధంగా వేస్తున్నాడు. ఏ పనిముట్టు తీసుకోవాలో అది తీసుకుంటున్నాడు. తన పనిని స్టార్ట్ చేసేశాడు.
ఇన్ అ డీప్ సైలెన్స్ అండ్ ఇమ్మూవబుల్ ద అదర్స్ వాచ్డ్ హిమ్ యాజ్ ఇఫ్ అండర్ ఎ స్పెల్. అసలు ఏం చేస్తున్నాడు ఇతను అనేది అర్థం కావట్లా. అందరు సైలెంట్ నిశ్చేష్టులైపోయారు. అసలు నోటి మీద ఏలేసుకున్నట్టుగా ఎట్లా అయితే క్లాసులో పిల్లలు నోటి మీద ఏలేసుకుంటారో అట్లా అందరు కామ్ అయిపోయారు. ఏంది ఇది? ఏం జరుగుతుంది? మనం ఏం చూస్తున్నాం? ఇతను ఎవరు? ఏం చేస్తున్నాడు? ఏం తెలియట్లా. అలాంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది అక్కడ. ఇన్ ఏ మినిట్ జిమ్మీస్ పెడ్రిల్ వాజ్ బైటింగ్ స్మూత్లీ ఇంటూ ద స్టీల్ డోర్. జిమ్మీ వ్యాలంటైన్ యొక్క బాక్స్లో ఉన్నటువంటి పరికరాలతో డ్రిల్ చేస్తున్నాడు. పెడ్రిల్ చిన్న డ్రిల్ మిషన్, అది లోపలికి వెళ్ళిపోతుంది స్టీల్ డోర్లో. చిన్న ఒక రంధ్రం చేస్తాడు అంతే. ఇన్ 10 minutes బ్రేకింగ్ హిజ్ ఓన్ బర్గ్లేరియస్ రికార్డ్. ఇప్పటి వరకు అతను చేసిన బర్గ్లేరియస్ అంటే దొంగతనాలు, ఏదైతే బాక్స్ కన్నాలు పెట్టడం అంటారే ఆ రికార్డులో ఈ త్రూ బ్యాక్ ద బోల్ట్స్ అండ్ ఓపెన్ ద డోర్ రికార్డు సృష్టించాడు. అంటే చాలా తక్కువ సమయంలోనే ఇది పేటెంటెడ్ డోరు, చాలా సేఫ్ అని చెప్పుకుంటున్న డోర్నే రికార్డు టైంలో అతి తక్కువ సమయంలోనే ఓపెన్ చేసేసాడు. బోల్ట్లన్నీ పీకిపడేశాడు, డోర్ ఓపెన్ చేశాడు. అగాధ ఆల్మోస్ట్ కొలాప్స్. అగాధ ఇక చివరిలో ఉంది, ఇంకా పడిపోయిద్ది అనే ఉంది, బట్ సేఫ్, కానీ సురక్షితంగా ఉంది. వాజ్ గేదర్డ్ ఇన్ టు హర్ మదర్స్ ఆర్మ్స్. తీసుకెళ్లి వాళ్ళ అమ్మ చేతుల్లోకి అప్పచెప్పడం జరిగింది. జిమ్మీ వ్యాలంటైన్ పుట్ ఆన్ హిస్ కోట్ ధరించాడు. ఇక కోటు ఏదైతే తీసి పక్కన పెట్టాడో దాన్ని ధరించాడు. వాక్డ్ అవుట్ సైడ్ ద రైలింగ్స్ టువర్డ్ ద ఫ్రంట్ డోర్. ఏదైతే మెట్లు అలా ఉంటాయో అట్లా దిగేసి వెళ్ళాడు, ఫ్రంట్ డోర్కి వెళ్ళిపోయాడు. యాజ్ హీ వెంట్ హీ థాట్ హీ హార్డ్ ఎ ఫార్ అవే వాయిస్ దట్ హీ వన్స్ న్యూ కాల్ రాల్ఫ్, బట్ హీ నెవర్ హెజిటేటెడ్. వెళ్ళేటప్పుడు ఏదైతే మెట్లు దిగుతా అట్లా రైలింగ్స్ వెళ్తున్నాడు, ఒకళ్ళు పిలిచారు రాల్ఫ్ అని. రాల్ఫ్ డి స్పెన్సర్ కాబట్టి పేరు. పిలిస్తే ఆ పేరుకి ఇతను వెన్ను తిరిగి చూడలా. ఎందుకంటే ఓ మనిషి ఉన్నాడు ఆడ, రెడీగా ఉన్నాడు, కాసుకుని ఉన్నాడు. దొరికాడ్రా వీడు అనుకునేటటువంటి బెన్ ప్రైస్ ఉన్నాడు. ఒకప్పుడు ఏం చేశాడు, గట్టిగా పట్టుకొని ఎత్తుకెళ్ళిపోయాడు. అట్ ద డోర్ ఏ బిగ్ మ్యాన్ స్టూడ్ సమ్వాట్ ఇన్ హిజ్ వే. ఓ పెద్ద మనిషి ఉన్నాడండి ఆడ నించొని. మొత్తం కథ అంతా చెప్తాడు పూసకిచ్చినవాడు. ఈడు మామూలోడు కాదు, దొంగోడు. చూసారా, మొత్తం చూసారా? అడగండి, మీ కాబోయే అల్లుడికి దగ్గర ఈ పరికరాలు ఎందుకున్నాయో అడగండి, ఎలా తీశాడో చెప్పమనండి. ఎక్కడో లిటిల్ రాక్ ఆడున్నాడు, దీని ఎక్స్పర్ట్ అన్నారే, మరి ఈ ఎక్స్పర్ట్ సంగతి ఏందో తేల్చండి అని చెప్పేటటువంటి పెద్ద మనిషి బెన్ ప్రైస్ ఆడ కాసుకుని కూర్చున్నాడు. హలో బెన్, సెడ్ జిమ్మీ. బెన్, వెరీ గుడ్, నువ్వే గెలిచావు. స్టిల్ విత్ ఈ స్ట్రేంజ్ స్మైల్. జిమ్మీ నవ్వుతున్నాడు, ఎందుకంటే విధి ఆటిన విచిత్ర వింత నాటకంలో తాను ఎట్లా పావుగా బలైపోతున్నాడో జిమ్మీకి బాగా తెలుసు. గాట్ అరౌండ్ ఎట్ లాస్ట్, హ్యావ్ యూ? వెల్, లెట్స్ గో. ఓహ్, మొత్తానికి భూమి చాలా చిన్నది. మొత్తానికి మళ్ళా అంతకుముందు జరిగినట్టే ఇప్పుడు కూడా జరగబోతుంది. మొత్తాన్ని పట్టుకున్నావుగా, వచ్చావుగా ఎల్మోర్కి, పట్టేసుకున్నావుగా, వెళ్దాం పా, ఇక పా. ఎందుకు నువ్వు ఏడు కూర్చొని నా కథ అంతా రామాయణ మహాభారతం లాగా అంత పవిత్రం కాదు చెప్పడానికి, దా వెళ్దాం దా అన్నాడు. ఐ డోంట్ నో దట్ ఇట్ మేక్స్ మచ్ డిఫరెన్స్ నౌ. ఇక చెప్పాడు అనమాట, పెద్దగా ఏం తేడా ఉండదులే కానీ పా, అప్పుడు పట్టుకెళ్ళావు ఇప్పుడు పట్టుకెళ్ళావు, పెద్దగా ఏం లేపా. అండ్ దెన్ బెన్ ప్రైస్ యాక్టర్ రేదర్ స్ట్రేంజ్లీ. పద అంటున్నాడు. ఎవరు? రాల్ఫ్ డి స్పెన్సర్. ఎందుకు అంటున్నాడు? జిమ్మీ వ్యాలంటైన్ అలియాస్ రాల్ఫ్ డి స్పెన్సర్ తాను ప్రేమించిన అమ్మాయికి తన గురించిన పాత జీవితం గురించిన విషయం తెలియకూడదు. పద ఎత్తుకెళ్ళాను పా అనగానే బెన్ ప్రైస్ చాలా విచిత్రంగా ప్రవర్తించాడు అనమాట. ఎవరు? బెన్ ప్రైస్. ఎస్, యు ఆర్ మిస్టేకెన్ మిస్టర్ స్పెన్సర్. రాల్ఫ్ డి స్పెన్సర్ గారు, నన్ను ఎవరు అనుకుంటున్నారు మీరు? డోంట్ బిలీవ్ ఐ రికగ్నైజ్ యూ. నీకు మాకు అంతకుముందు ఏ పరిచయం లేదనుకుంటానే అన్నాడు బెన్ ప్రైస్. వీడికేమో సర్ప్రైజ్. యువర్ బగ్గీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఇజంట్ ఇట్? అదిగో నీ బగ్గీ ఆడికి వెళ్దాం అనుకున్నావు నువ్వు, ఏదో సంథింగ్ ప్లేస్ ఉంది కదా, వెళ్దాం అనుకున్నావు కదా,
బగ్గి కూడా మాట్లాడుకున్నాడు. గుర్రపు బగ్గి. మరి డ్రైవర్ కూడా ఉన్నాడుగా. రెడీగా ఉన్నాడుగా పా. అండ్ బెన్ ప్రైస్ టర్న్ అండ్ స్టాల్ డౌన్ ద స్ట్రీట్. ఇక బెన్ ప్రైస్ ఏం చేశాడంటే చిన్నగా నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయాడు. అంటే అరెస్ట్ చేయలా, పట్టుకోలా. నీ పని నువ్వు చూసుకో, నా పని అయిపోయింది అని బెన్ ప్రైస్ ఏం చేశాడంటే వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అంటే ఏం చేశాడు అంటే సేమ్ అతడు స్టోరీలో ఎట్లాగైతే వెళ్ళిపోయాడు. ఇక్కడ కావాల్సింది ఏంటి? మనిషి మారడం. తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు అనుకుందాం. ఒక 4 ఏళ్ళు జైలు శిక్ష వేశారనుకుందాం. బయటికి వస్తాడు. జిమ్మీ వ్యాలంటైన్గా వస్తాడా? రాల్ఫ్ డి స్పెన్సర్గా వస్తాడా? ఖచ్చితంగా జిమ్మీ వ్యాలంటైన్గా వస్తాడు. మళ్ళీ ఈడే పట్టుకోవాలా. కానీ ఇక్కడ వదిలేస్తే రాల్ఫ్ డి స్పెన్సర్గా ఉంటాడు. తాను ఏదైతే జీవితాన్ని జీవించాలనుకున్నాడో ఆ జీవితాన్ని అనబెల్ యాడమ్స్తో జీవిస్తాడు. నిజంగా ఒక దొంగను చంపేసినట్టే. ఎట్లా? రాల్ఫ్ డి స్పెన్సర్ని కనుక బయటికి తీసుకొస్తే. ఇక్కడ అరెస్ట్ చేస్తే ఎట్లా చేయాలి? ఇతన్ని జిమ్మీ వ్యాలంటైన్గా చేయాలి. కాబట్టి జిమ్మీ వ్యాలంటైన్ అనేటటువంటి గజ దొంగ ఇక ఉండకూడదు. అంటే తనకు నచ్చిన అమ్మాయితో కనుక పెళ్లి కానిస్తే ఇక ఈడు రాడు. కాబట్టి నీ పని నువ్వు చూసుకోమ్మా. వెళ్ళేసి ఏదో సలివన్ ప్లేసు ఎక్కడో మరి ఫ్రెండ్కి ఏదో పట్టి ఇస్తానన్ను అవన్నీ ఉన్నాయి కదా, ఆడిచ్చేసి నువ్వు సూటు బూటు తెచ్చుకోవాలనుకున్నావు కదా, ఆ ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకొని పెళ్లి చేసుకో. నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసి బెన్ ప్రైస్ తన దారిన తాను వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఓ హెన్రీ రాశాడనమాట ఇది. హూజ్ రియల్ నేమ్ వాజ్ విలియం సిడ్నీ పోర్టర్. ఓ హెన్రీ యొక్క అసలు పేరు ఏంటంటే విలియం సిడ్నీ పోర్టర్. అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్ అంతను. విత్ వర్డ్ ప్లే అండ్ ట్విస్ట్ ఎండింగ్స్. అండ్ ఆ ఎండింగ్స్ అన్నీ కూడా అద్భుతమైన ఎండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసినటువంటి రిట్రైడ్ రిఫార్మేషన్ లాగా. హిస్ వర్క్స్ ఆఫ్ అండ్ డిపిక్ట్ విత్ అంటే తెలివితేటలతో ఉంటాయి. వర్డ్ ప్లేస్ ఉంటాయి అంటే పదాలతో ఆట ఉంటుంది. హిస్ వర్క్స్ ఆఫ్ అండ్ డిపిక్ట్ ఆర్డినరీ పీపుల్ ఇన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్. అది సాధారణమైన వ్యక్తులు అసాధారణ పరిస్థితుల్లో ఇరుక్కుంటారు. ఆడ నుంచి బ్లెండింగ్ హ్యూమర్ విత్ డీపర్ రిఫ్లెక్షన్స్ ఆన్ హ్యూమన్ నేచర్. మనిషి స్వభావం మరియు ఆ యొక్క ప్లేస్లో నవ్వు తెప్పించే విధంగా బ్లెండ్ చేయడం, కలపడం అనేది ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఏ మాస్టర్ స్టోరీ టెల్లర్. ఏ హెన్రీ రోట్ 300 షార్ట్ స్టోరీస్, మెనీ ఆఫ్ విచ్ ఎక్స్ప్లోర్ థీమ్స్ ఆఫ్ లవ్, సాక్రిఫైస్, రెడెంప్షన్. 300 కథలు రాశాడు ప్రేమ గురించి. అండ్ సాక్రిఫైస్ అంటే వదులుకోవడం. తన సాక్రిఫైస్ అంటే వదిలేసుకోవడం అనమాట చాలా వాటిని. అండ్ రెడెంప్షన్ అంటే విడుదల అన్నమాట. డిస్పైట్ ఫేసింగ్ పర్సనల్ ఛాలెంజెస్. మరి ఓ హెన్రీ జీవితం చాలా చక్కగా సాగిపోయిందంటే లేదు. ఇంప్రిజన్ ఫర్ ఎంబెజిల్మెంట్. ఇతని మీద కూడా కొన్ని నేరారోపణలు ఉన్నాయి. జైలు కూడా వెళ్ళాడు. నిధుల దుర్వినియోగం కింద ఓ హెన్రీని అరెస్ట్ చేయడం జరిగింది, విలియం సిడ్నీ పోర్టర్ని. He used his experiences to craft stories that continue to captivate readers worldwide. తన యొక్క ఏదైతే అనుభవాలు ఉన్నాయో అనుభవాలన్నిటినీ కూడా రంగరించి కథలైతే మన కోసం ఇవ్వడం జరిగింది. ఇదండి టోటల్గా రిట్రైవ్డ్ రిఫార్మేషన్ అండ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పదజాలంతో చేయబడింది. అండ్ టోటల్గా మీరు ఇదే విధంగా చూడాలని లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఎండ్ స్క్రీన్స్ కనబడతాయి. ఇక్కడ వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్ ఏదైతే ఉందో వాటిని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఐ కార్డ్స్ కూడా వచ్చి ఉంటాయి, మీరు గమనించుంటారు. ఆ ఐ కార్డ్స్ ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ మీరైతే చూడవచ్చు. ఇది వచ్చేసి ఐ ప్రొటెక్షన్ మోడ్లో ఉందండి. ఇది ఎట్లా ఉంది ఏందనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వండి. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంది కదా, అదనమాట. కాబట్టి దయచేసి గమనించండి. ప్రతిదీ కూడా కంప్లీట్ చేయబడింది. ప్లేలిస్ట్లు మీకు అన్నీ కూడా ఉంటాయి. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినా ఓకే, ఐ కార్డ్స్ ద్వారా యాక్సెస్ చేసినా ఓకే, ఎండ్ స్క్రీన్స్ ద్వారా యాక్సెస్ చేసినా ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.